Okay, guys. Good morning to all of you. Okay, so Ramesh, you are please continue. Right and right. ఓకే, ఇవాళ క్లాస్ వచ్చేసి మనకి డేటా వాలిడేషన్ చూద్దామండి. ఓకే, లాస్ట్ క్లాస్లో కొన్ని ఇచ్చాను కదా, మన సమీఫ్ కానీ క్వశ్చన్స్, ఒక ప్రైవేట్ టేబుల్ కానీ సమీఫ్ కానీ క్వశ్చన్స్ ఇచ్చాను. సో అదే మనం ప్రాక్టీస్ చేశారా? హలో, సమీఫ్ ప్రాక్టీస్ చేశారండి? సమీఫ్ క్వశ్చన్స్ ఇచ్చాను అనుకుంటాను. ఓకే, ఒకవేళ నేను అందులో పోస్ట్ చేశాను ఆ లిస్ట్, మళ్ళీ ఒకసారి నేను ఫార్వర్డ్ చేస్తాను. సో అది రేపు క్లాస్లో అది ఒకసారి దానిలో ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. సో ఇవాళ వచ్చేసి మనము డ్రాప్ డౌన్ డేటా వాలిడేషన్ అయితే చూద్దామండి. డేటా వాలిడేషన్ సంబంధించి చూద్దాం. ఓకేనా? ఓకే, డేటా వాలిడేషన్ సంబంధించి ఇక్కడ లైక్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. కాంటాక్ట్ నెంబర్. సో ఇప్పుడు నార్మల్గా మనము ఏదైనా కస్టమర్స్కి డెలివరీస్ కానీ ఏవైనా చేద్దాం అనుకున్నాం అనుకోండి, అది మెటీరియల్ డెలివరీస్ లైక్ మొబైల్స్ కానీ ఏవైనా, ఒక వేర్ హౌస్ ఉంది. సో అక్కడి నుంచి కస్టమర్స్కి ప్రోడక్ట్స్ అనేది డెలివరీ చేస్తున్నారు. సో డెలివరీ చేసేటప్పుడు లైక్ వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవాలి కదా. ఫస్ట్ ఏదైతే స్టోర్లో బిల్లింగ్ చేసేటప్పుడు వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటాం కదా. సో కాంటాక్ట్ నెంబర్ తీసుకుందాం. ఫస్ట్ కాంటాక్ట్ నెంబర్ తీసుకుందాం అనుకోండి. సో కాంటాక్ట్ నెంబర్ తీసుకోవాలంటే మన మాన్యువల్గా ఎంట్రీ చేస్తే ఏమవుతుంది, లైక్ ఇప్పుడు ఎంట్రీ చేసారు అనుకోండి, ఒకటి 9 digits ఉండొచ్చు, ఒకటి 8 digits ఉండొచ్చు, ఒకటి 11 digits కూడా మామూలుగా ఎంట్రీ చేస్తుండొచ్చు, అంటే పొరపాట్ల మిస్టేక్లా. సో ఎంట్రీ చేస్తుండొచ్చు మన వాళ్ళు. ఓకేనా? సో 9000493366 ఒక మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసినాం అనుకోండి. ఇంకోటి వేరే 9 అని చెప్పేసి ఒక 2 నెంబర్ తక్కువ కానీ 2 నెంబర్ ఎక్కువ కానీ ఎంట్రీ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉంది కదా. సో అలా చేయకుండా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. ఎక్సెల్లో రెస్ట్రిక్ట్ చేయడానికి డేటా వాలిడేషన్ అయితే ఉపయోగించవచ్చు అనమాట. ఓకేనా? సో డేటా వాలిడేషన్ ఎన్ని రకాలుగా ఉపయోగించు అంటే, లైక్ ఇక్కడ చూడండి, డేటాకి వెళ్ళండి, డేటా వాలిడేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ డేటా వాలిడేషన్ చూడండి, మళ్ళీ చేస్తున్నాను. డేటా వాలిడేషన్ ఉంటుంది. సో డేటా వాలిడేషన్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనకు దీంట్లో రెస్ట్రిక్షన్, ఒక సెల్స్ అనేవి మన వాల్యూస్ తగ్గట్టుగా రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి ఇక్కడ అయితే ఆప్షన్స్ ఉంటాయి అనమాట. లైక్ డిఫాల్ట్గా మనకి ఎనీ వాల్యూ ఉంటుంది. సో మనం సెల్స్లో ఏదైనా వాల్యూ ఎంట్రీ చేసుకోవచ్చు. చెప్పండి సార్. స్క్రీన్ ఇస్ నాట్ విజిబుల్ సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? ఓకే, రైట్. ఇప్పుడు ఓకేనా అండి? ఓకే Yes, sir. రైట్. ఓకే సార్. ఓకే, నేను చేస్తాను. రైట్. సారీ అండి, ఒక కాల్ వచ్చేది. ఓకే, హలో, సారీ స్ట్రక్ అయిపోయింది. హలో, కనిపిస్తుందా అండి? స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir.
Yes, sir. ఓకే రైట్ Visible, sir. ఎస్ సార్. ఓకే. డన్ అండి. ఓకే డేటా వాలిడేషన్ సంబంధించి ఓకే ఇక కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి కదండి మామూలుగా. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి డేటా వాలిడేషన్. సో డేటా వాలిడేషన్ అంటే మనము ఈ సెల్స్ అయితే ఉన్నాయో మనము మన వాల్యూస్ తగ్గట్టుగా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు ఒక కాంటాక్ట్ చెప్పాను కదా, ఒక వేర్ హౌస్ ఉంది, ఒక వేర్ హౌస్ నుంచి వెళ్ళి సమ్ ప్రోడక్ట్స్ అనేది డెలివరీ చేస్తున్నారు. సో డెలివరీ చేసినప్పుడు ఫస్ట్ బిల్లింగ్ చేయాలి కదా, కస్టమర్ బిల్లింగ్ చేయాలంటే ఫస్ట్ కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటాం. సో కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నప్పుడు మనము మాన్యువల్గా ఎంట్రీ చేస్తుంటాం కాబట్టి తప్పే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, తప్పే అది లైక్ మనం 10 డిజిట్స్ ఎంట్రీ చేసే కాడ 11 డిజిట్స్ కానీ 8 డిజిట్స్ కానీ ఎంట్రీ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనము ఒక రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే పక్క ఇది 10 డిజిట్సే ఉండాలి. ఓకేనా, సో దీంట్లో ఎంట్రీ చేసేది పక్క 10 డిజిట్సే ఉండాలని చెప్పేసి రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. సో అలా చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏదైతే ఎక్కడ వరకు అయితే డేటా ఎంట్రీ చేస్తామో అక్కడ వరకు సెలెక్ట్ చేసుకోండి. టోటల్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు. సో స్ట్రక్ కాకుండా ఉంటుంది. మనకు మ్యాక్సిమం ఒక 1000 వరకు సెల్స్ సెలెక్ట్ చేసుకుని అనుకోండి. సెలెక్ట్ చేసుకొని డేటా వాలిడేషన్. సో డేటా వాలిడేషన్ అండి. డేటా వాలిడేషన్ క్లిక్ చేయండి. డేటా వాలిడేషన్ దీంట్లో డిఫాల్ట్గా వచ్చేసి మనకి ఎనీ వాల్యూ ఉంది కదా. సో ఎనీ వాల్యూ అంటే మనం ఏ సెల్లో కానీ ఎనీ వాల్యూ అయినా ఎంట్రీ చేసుకోవచ్చు. అక్కడ ప్రాబ్లం లేదు, మనకి అక్కడ ఏం రెస్ట్రిక్షన్ లేదు. సో ఇక్కడ మనకి ఎనీ వాల్యూ కాకుండా ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవి రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఎలా ఒక్కొక్కటి దీనిలో ఏది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఓకేనా, ఇక్కడ టెక్స్ట్ లెంత్ వచ్చేసి నాకు ఇప్పుడు మొబైల్ నెంబర్ ఉందనుకోండి, నాకు వచ్చేసి ఈక్వల్ ఇస్తున్నాను. 10 డిజిట్స్ మాత్రమే ఉండాలి. ఓకేనా, ఆ లెంత్ అనేది 10 డిజిట్సే ఉండాలి. 10 మాత్రమే లెంత్ ఉండాలి. సో అది ఇచ్చేసి నేను ఓకే క్లిక్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఒక తక్కువ డిజిట్స్ ఎంట్రీ చేసాను అనుకోండి, తీసుకోదు అది, అంటే ఎర్రర్ వస్తుంది. మనకి ఒక పాపప్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో నేను ఒకవేళ 10 డిజిట్స్ అనుకోండి, 9000493366. ఓకేనా, సో ఈ విధంగా మనము ఓన్లీ 10 డిజిట్స్కి రెస్ట్రిక్ట్ చేసి మనము మాన్యువల్గా రాంగ్ చేయకుండా తప్పు నెంబర్స్ చేయకుండా, అంటే తప్పు నెంబర్స్ అంటే నెంబర్ డిజిట్స్ అనేది తక్కువ కానీ ఎక్కువ కానీ ఇవ్వకుండా మనం దీన్ని రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో నెంబర్ రెస్ట్రిక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి పాప్ వచ్చేస్తుంది ఇక్కడ. సో పాప్ వచ్చేస్తుంది కాబట్టి పాపప్ కూడా ఎలా చేయొచ్చు, ఈ పాపప్ ఏదో వస్తుంది, దిస్ వాల్యూ డస్ నాట్ మ్యాచ్ వాలిడేషన్ రెస్ట్రిక్షన్ వచ్చింది కదా. సో అలా కాకుండా మనము దీనికి డేటా వాలిడేషన్ సేమ్ ఇక్కడ డేటా వాలిడేషన్ ఉంది కదా, డేటా వాలిడేషన్లో క్లిక్ చేసి ఇక్కడ లెంత్ అయితే ఇచ్చాము. సో ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ కూడా ఉంటుంది. సో ఇన్పుట్ మెసేజ్ అంటే మనం అక్కడ కర్సర్ ఇక్కడ పెట్టగానే ఇన్పుట్ ఒక మెసేజ్ రావాలి. ఏం రావాలి, ఎంటర్ 10 డిజిట్స్ ఓన్లీ. ఓకేనా, ఎంటర్ 10 డిజిట్స్ ఓన్లీ అని చెప్పేసి ఇన్పుట్ మెసేజ్ కూడా అలా ఇచ్చేద్దాం. హెడర్ ఉంటుంది, టైటిల్ ఉంటుంది, అలా ఉంటుంది. సో ఎర్రర్ అలర్ట్ ఒకవేళ తప్పు రాంగ్ చేస్తే అక్కడ చేసేసి సేమ్ ఎంటర్ 10 డిజిట్స్ ఓన్లీ అని పెట్టమనుకోండి. ఓకే ఇచ్చాం అనుకోండి. ఇక్కడ చూడండి, మనం అక్కడ కర్సర్ పెట్టగానే ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను. ఈ ఫార్మాట్ అంతా దీనికి కాపీ చేస్తున్నాను. కింది వరకు కాపీ చేయాలి, అంటే మనకి ఆ డేటా వాలిడేషన్ ఎక్కడి వరకు ఇవ్వాలో అక్కడ వరకు కాపీ చేయొచ్చు. ఇక్కడ నేను కర్సర్ ఇవ్వగానే ఎంటర్ 10 డిజిట్స్ ఓన్లీ అని వస్తుంది. చూడండి, ఇన్పుట్ మెసేజ్. ఒకవేళ నేను ఏదైనా ఎంట్రీ చేసేసి ఎంటర్ కొట్టినా అనుకోండి, అక్కడ మనకు ఒక పాప్ వచ్చేసి ఎంటర్ 10 డిజిట్స్ ఓన్లీ అని చెప్పేసి కూడా ఒక ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఈ లెంత్ని రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 10 డిజిట్సే ఇవ్వాలి. ఇప్పుడు మనము తప్పులు చేసే ఛాన్సెస్ తగ్గుతుంది కదా, మినిమైజ్ అవుతుంది కదా. సో మనం 10 డిజిట్సే మినిమం ఎంట్రీ చేస్తాం. ఓకేనా, సో ఈ విధంగా. నెక్స్ట్ లైక్ క్వాంటిటీ. సో ప్రోడక్ట్స్ అనుకుందాం. సో ప్రోడక్ట్స్ మనము ఏం అమ్ముతాం, అసలు మన దగ్గర ఏముంటావు అనేది ఒక ప్రీ డిఫైన్ లిస్ట్ అయితే ఉంటుంది. ఓకేనా, సో ప్రీ డిఫైన్ లిస్ట్ అయితే ఉంటుందంటే లైక్ మనం ఇప్పుడు నోకియా అమ్మవచ్చు, నోకియా అండ్ సామ్సంగ్. సో లైక్ మన లిస్ట్ ఉందనుకోండి, మొబైల్స్ కానీ నోకియా కానీ సామ్సంగ్ మోడల్స్, ఇంకా మోడల్స్కి వెళ్ళలేదు, జస్ట్ నార్మల్గా బ్రాండ్ చెప్తున్నాం. ఒప్పో అండ్ వివో. సో ఇలా ఉన్నాయి అనుకోండి. సో ఈ లిస్టే మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ ప్రోడక్ట్స్ ఎంట్రీ చేసే దగ్గర కూడా వాళ్ళకి ఏం కావాలంటే, మనకు మాన్యువల్గా ఎంట్రీ చేయాలంటే ఏం చేస్తారు, వీళ్ళు నోకియా ఎంట్రీ చేసి ఒక ఛాన్సెస్ ఎన్ఓకే రాయొచ్చు, అంటే హ్యూమన్ మిస్టేక్స్ అవుతుంటాయి కదా. సో అలా మనం మాన్యువల్ ఎంట్రీ చేసేటప్పుడు అలా ప్రాబ్లం వస్తుంది కదా. సో అలా కాకుండా
ఇక్కడ డేటా వాలిడేషన్ అనేది యూజ్ చేయొచ్చు. డేటా వాలిడేషన్ ఎలా యూజ్ చేస్తాం? డ్రాప్ డౌన్ లిస్ట్ అంటారు కదా. సో డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది దీనిలో డేటా వాలిడేషన్లో ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకొని డేటాకి వెళ్ళండి. డేటాకి వెళ్ళి డేటా వాలిడేషన్ సెట్టింగ్స్. ఇక్కడ ఇది ఇప్పుడు ఏం చెప్పాను, ఇది లెంత్, టెక్స్ట్ లెంత్ చెప్పాను కదా. ఇక్కడ లిస్ట్ చూడండి. లిస్ట్ అంటే ఇవన్నీ ఒక్కసారి చెప్దాం. ఈ లిస్ట్ చూడండి. లిస్ట్ క్లిక్ చేసి సోర్స్ అనేది మనకి ఏదైతే ప్రీ డిఫైన్ లిస్ట్ ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సో వాళ్ళకు కస్టమర్కి ఏం ప్రోడక్ట్ కావాలనేది మన ప్రీ డిఫైన్ లిస్ట్ నుంచే వస్తుంది కదా. మళ్ళీ వేరే ఆయన ఏదైనా ఎంట్రీ చేస్తే నాకు ఇది కాదు ఫ్రూట్స్ కానీ అది అని ఎంట్రీ చేసాను అనుకో, అది రాదు కదా. సో మనకు ఉన్న ప్రీ డిఫైన్ లిస్ట్లే ఎంట్రీ చేసి, ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్ కాకుండా కూడా ఉంటుంది కదా. సామ్సంగ్ అని రాసినప్పుడు జస్ట్ ఏదైనా కొంచెం క్యాప్స్ లెటర్, స్మాల్ లెటర్ అది ఉన్నా పర్లేదు, బట్ స్పెల్లింగ్ మిస్టేక్ రాకుండా ఇది మనం డ్రాప్ డౌన్ లిస్ట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే ప్రోడక్ట్స్ ఎంట్రీ చేసేటప్పుడు నేను వేరే ఎంట్రీ చేస్తే రాదు. ఓకేనా. లైక్ ఇప్పుడు నేను శాంసంగ్ అన్నప్పుడు SENG అని పెట్టింది అనుకోండి, ఒకవేళ రాదు. అందుకని చెప్పేసి ఆల్రెడీ ప్రీ డిఫైన్ సామ్సంగ్ రాస్తే వస్తుంది, కరెక్ట్గా రాస్తే వస్తుంది. అండ్ ఈ డ్రాప్ డౌన్ కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఎంట్రీ చేయొచ్చు. ఇప్పుడు డ్రాప్ డౌన్ అనేది మనం వెబ్సైట్లో కానీ అక్కడ కానీ ఉంటాయి కదా. మనకు డ్రాప్ డౌన్ క్లిక్ చేయగానే అక్కడ ఏమేమి సిటీస్ కానీ, కొన్ని సిటీస్ ఉన్నాయి అనుకోండి, సో సిటీస్ కానీ అట్లా ఎంట్రీ చేసుకోవచ్చు కదా. సో ఈ విధంగా వెబ్సైట్లో కానీ. సో ఇలా మన డ్రాప్ డౌన్ అనేది ఇలా క్రియేట్ చేస్తారనమాట. డేటా వాలిడేషన్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీరు ప్రొడక్ట్స్ గా సామ్సంగ్ అవన్నీ తీసుకున్నారు కదా సార్, ఎర్రర్స్ లో ఎర్రర్ డిజిట్స్ అవన్నీ తెచ్చి, ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మనం 10 డిజిట్స్ తీసుకున్నాం, ఒకవేళ అంతకంటే ఒక లెటర్ అట్లా ఏమైనా పెరిగేదంటే మళ్ళీ చేంజెస్ చేసుకోవాలా సార్? ఏది ఇక్కడ రైట్, ఇక్కడ నేను 10 డిజిట్స్ తీసుకున్నాను కదా. సో ఈ 10 డిజిట్స్ తీసుకున్నాను. ఒకవేళ 11 డిజిట్స్ అంటే ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ మామూలుగా 10 డిజిట్స్ తీసుకుంటాం కదా, అలా 10 డిజిట్స్ కాదు, కొన్ని వేరే ఉన్నాయి. యాడ్ చేసుకోవచ్చు కదా సార్ అక్కడ కొన్ని, అట్లా +91 యాడ్ చేసుకోవచ్చు కదా, అట్లా పెంచుకోవచ్చు. +91 కూడా యాడ్ చేసుకోవచ్చు. +91 కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే +91 ప్రతి దానికి అంటే ఒక ఫార్మాట్ ప్రకారం వెళ్తున్నాం కదా మనం. +91 పక్కా యాడ్ చేయాలని అనుకున్నాం అనుకోండి, అప్పుడు డేటా వాలిడేషన్లో ఈ లెంత్ అనేది 12 ఇచ్చేయండి, 13 ఇచ్చేయండి, లేదా సమ్ అది కూడా యాడ్ చేస్తారు అని అంటే బిట్వీన్ ఇచ్చినా పర్లేదు. ఇవన్నీ కూడా ఉంటాయి బిట్వీన్ 10 to 15 13 కానీ, లేకపోతే 13 కానీ, ఓన్లీ 13 ఉండాలి అనుకుంటే. సో ఇలా ఎంట్రీ చేసుకోవచ్చు. +91 900 493366 493366. ఓకేనా. ఇలా ఎంట్రీ చేయొచ్చు. అంటే ఇది మనకి టెక్స్ట్ లెంత్ అనేది ఒకసారి దీన్ని ఏం చేద్దామంటే కంట్రోల్ క్లిక్ చేసి టెక్స్ట్లో తీద్దాం. టెక్స్ట్ అని క్లిక్ చేసి, సో ఇప్పుడు +91 కదా, +91 900 493366. సో ఈ విధంగా మనకి ఇవ్వచ్చు అనమాట +91. ఇప్పుడు నేను ఇంకా దీనికన్నా కొంచెం ఎక్కువ ఇచ్చిన అనుకోండి రాదు, ఎర్రర్ వస్తుంది. సో దీనికన్నా తక్కువ ఇచ్చిన అనుకోండి 10 వరకు వస్తుంది. కాకపోతే ఇలా 10 వరకు వస్తుంది, కాకపోతే 9 ఇచ్చిన అనుకోండి రాదు. సారీ 9 ఇది ఆల్రెడీ ఎంట్రీ చేసింది కదా, ఎంట్రీ చేసిన దాని కాకుండా +91 900 ఇచ్చిన అనుకోండి రాదు, ఎర్రర్ వస్తుంది. సో ఈ విధంగా మనం రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎంట్రీ చేసినప్పుడు, డేటా ఎంట్రీ చేసేటప్పుడే ఈ విధంగా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. బిట్వీన్ కానీ, లేకపోతే 10 డిజిట్స్ ఉందంటే 10 డిజిట్స్ మటుకే, లేకపోతే 13 డిజిట్స్ ఉంటే 13 డిజిట్స్ మటుకే. సో వాళ్ళని కూడా మనం +91 యూజ్ చేయం, పక్కా 100 అంటే 13 డిజిట్స్ ఇచ్చేసి ఆ +91 వచ్చేటట్టుగా చేసుకోవచ్చు అనమాట అలా. ఓకేనా. సో ఈ విధంగా లెంత్ అనేది రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ ప్రోడక్ట్ లిస్ట్ అనేది డ్రాప్ డౌన్ లిస్ట్. అంతేనా? డౌట్ అదేనా? ఓకేనా. ఎస్ సార్. ఓకే రైట్. సామ్సంగ్, నోకియా, ఒప్పో, సో ఈ విధంగా మనము మాన్యువల్గా ఎంట్రీ చేసుకోకుండా ఇలా డ్రాప్ డౌన్ కూడా చూస్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసుకోవడానికి జస్ట్ చెప్పాను కదా, సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడైతే మనము చేయాలనుకుంటున్నాం, ఎక్కడైతే డ్రాప్ డౌన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం డేటాకి వెళ్ళండి, సెలెక్ట్ చేసుకొని డేటాకి వెళ్ళి డేటా వాలిడేషన్ ఉంటుంది కదా, డేటా వాలిడేషన్ క్లిక్ చేసి ఎనీ వాల్యూలో లిస్ట్ క్లిక్ చేయండి. లిస్ట్ క్లిక్ చేసి ఈ సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ అంతా సెలెక్ట్ చేసుకుంటే, ఒకవేళ ఇది ఎక్స్ట్రా అయితే, ఒకవేళ ఇంకా ఎక్స్టెండెడ్ అయిందనుకోండి, జస్ట్ ఈ P10 ఉంది కదా, P15 వరకు అయిందనుకోండి, P15 అది మళ్ళీ వెళ్ళి P15 చేయండి అలా. ఓకేనా. సో ఈ విధంగా మనం డ్రాప్ డౌన్ లిస్ట్ అయితే ఇలా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇది డ్రాప్ డౌన్ లిస్ట్. ఓకే.
సమ్ ఇప్పుడు లైక్ అతను లోకల్ ఉండొచ్చు, నాన్ లోకల్ ఉండొచ్చు. ఓకేనా, లోకల్, నాన్ లోకల్. లోకల్, నాన్ లోకల్ అంటే సేమ్ దీనిలో కూడా మనము సేమ్ డ్రాప్ డౌన్ లోకల్, నాన్ లోకల్ అని ఇక్కడ మనం లోకల్ LOCL రాస్తుండొచ్చు కొందరు. అలా రాయకుండా జస్ట్ లోకల్, నాన్ లోకల్ అని మనం అది కూడా రెస్ట్రిక్ట్ చేయాలంటే సేమ్ డేటాకి వెళ్ళండి, డ్రాప్ డౌన్ లిస్ట్. ఏదైతే లిస్ట్ ఉంది కదా, లిస్ట్లో ఇంతకు ముందుకు సోర్స్ అంతా సెలెక్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు నాకు అంత లిస్ట్ అవసరం లేదు, జస్ట్ నాకు లోకల్, నాన్ లోకల్ అని 2 ఉంటే సరిపోతుంది. కాబట్టి LOCL లోకల్ కామా ఇక్కడ వేయచ్చు, లోకల్ కామా నాన్ లోకల్. ఓకేనా, రైట్. ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి లోకల్, నాన్ లోకల్ అనే లిస్ట్ కూడా ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ కూడా వస్తుందన్నమాట. సో లిస్ట్ ఉంటే లిస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, కంప్లీట్గా ఒకటి రెండు ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. సో అలా ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది డ్రాప్ డౌన్ లిస్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఓకే కదా, కాంటాక్ట్ లెంత్, సోర్స్ లిస్ట్ ఉంది కదా, సోర్స్ లిస్ట్తోని డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేసాము. ఇక్కడ జస్ట్ లిస్ట్లో రెండు నాన్ లోకల్, లోకల్ అని 2 ఇచ్చామన్నమాట. ఓకేనా, సో అది కూడా ఈ డ్రాప్ డౌన్ లిస్ట్లో. సో లిస్ట్లో ఒకవేళ 2 ఉన్నాయనుకోండి, 2, 3, 4 ఒకటి 5, 10 మనం ఎంట్రీ చేయొచ్చు అని అనుకుంటే ఇక్కడ నార్మల్గా కామా ఇచ్చి ఎంట్రీ చేయొచ్చు. లేదా లిస్ట్ ఆఫ్ సెలెక్షన్ చేయాలంటే లిస్ట్ ఆఫ్ సెలెక్షన్ ఇక్కడ కర్సర్ ఇచ్చేసి ఈ లిస్ట్ అంతా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఈ విధంగా. సో ఇది ఓకే అయింది. నెక్స్ట్ క్వాంటిటీ మనం ఒకవేళ డెలివరీస్ ఒక వెహికల్లో 10 మట్టుకే ఒక డెలివరీకి 10 మట్టుకి మ్యాక్స్ లిమిట్ అనుకోండి. సో 10 క్వాంటిటీ లేకపోతే 10 to 100 మధ్యనే మ్యాక్స్ లిమిట్ అనుకోండి. సో మనం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, క్వాంటిటీ అనేది 10 to 100 మధ్యలో ఉండాలి, అందుకని ఎక్కువ ఉండకూడదు అని చెప్పేసి ఈ డేటా వాలిడేషన్ క్లిక్ చేసి సేమ్ ఈ సెలెక్ట్ చేసుకున్న క్వాంటిటీ ఎంత ఇచ్చొచ్చు, అది సమ్ హోల్ నెంబర్స్ ఉన్నాయి, హోల్ నెంబర్ ఉంది. ఓకేనా, హోల్ నెంబర్ ఇక్కడ హోల్ నెంబర్ ఉంది కదా, హోల్ నెంబర్ క్లిక్ చేసుకొని బిట్వీన్ మినిమం 10 మ్యాక్సిమం 100 క్వాంటిటీ, అంతకన్నా మించకూడదు అని చెప్పేసి మనము ఇలా ఇచ్చాం అనుకోండి. ఓకే క్లిక్ చేసిన అనుకోండి, లేకపోతే సింగిల్ చేయండి, గ్రేటర్ దాన్ 10 అని ఇచ్చినా ఇవ్వచ్చు, లేదా బిట్వీన్, నేను ఇప్పుడు బిట్వీన్ ఇస్తున్నాను, బిట్వీన్ ఇచ్చేసి 10 to 100 ఇచ్చాను అనుకోండి. ఓకే ఇచ్చిన, ఓకే ఇస్తే ఇక్కడ నేను 5 ఎంట్రీ చేసిన అనుకో, 5 క్వాంటిటీ ఎంట్రీ చేసుకోండి, తీసుకోదు. సో మినిమం మనం 10 క్వాంటిటీ అయితే డెలివరీ చేయాలి. సో 10 క్వాంటిటీ ఇస్తేనే మనం సేల్ చేస్తాము అన్నట్టుగా ఉందన్నమాట. సో మళ్ళీ బల్క్ 100 కంటే ఎక్కువ కూడా మనం డెలివరీ చేయలేము. ఓకేనా, అదనమాట. సో ఇప్పుడు నేను 45 ఇచ్చిన అనుకో, తీసుకుంటుంది. 450 తీసుకోదు, 67 ఇస్తే తీసుకుంటుంది. 10 ఇచ్చినా తీసుకుంటుంది. సో అదే 9 ఇస్తే తీసుకోదు. ఓకేనా, సో ఇలా వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం హోల్ నెంబర్స్ కూడా చేయొచ్చు అనమాట. హోల్ నెంబర్ మళ్ళీ వాళ్ళు బై మిస్టేక్గా 7.5 ఇచ్చి అనుకుంటే అది తీసుకోదు, అంటే పాయింట్ డెసిమల్స్ కూడా తీసుకోకుండా మనం రెస్ట్రిక్ట్ చేస్తాం అనమాట. హోల్ నెంబర్స్ తీసుకున్నాం మనం, సో డెసిమల్ తీసుకోలేదు. ఓకేనా, ఈ విధంగా. రైట్, సేమ్ ఇదే ప్రైస్ అనుకోండి, ప్రైస్ మేబీ ప్రైస్ సమ్ మన ప్రైస్ వచ్చేసి ఒక 5,000 to 1 lakh ఉందనుకోండి. సో సేమ్ డేటా వాలిడేషన్ సేమ్ ఇది హోల్ నెంబర్ కాకుండా డెసిమల్ క్లిక్ చేద్దాం, ఎందుకంటే ప్రైజెస్లో 0.5 పైసా ఉండొచ్చు, 0.2 పైసా ఉండొచ్చు, అలా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి మనం డెసిమల్ క్లిక్ చేద్దాం. డెసిమల్ క్లిక్ చేసి బిట్వీన్ 10,000 to 50,000 పెడదాం, బెటర్ 50,000. ఓకేనా, 50,000 ఇచ్చాను, ఓకే ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఇక్కడ 10,001 రూపీస్ ఇచ్చినాను, 10,001 పైసా, 10,001 పైసా. ఓకేనా, సో ఇది ఇచ్చిన అనుకోండి, ఒక తీసుకుంటుంది. ఒకవేళ 9,999.99 ఇచ్చినా కానీ తీసుకోదు, ఎందుకంటే మనం 10,000 లిమిట్ పెట్టాం, బిట్వీన్ అనేది 10,000 to 50,000 ఇచ్చాం. 50,000 తీసుకుంటుంది. ఓకేనా, 40,000 తీసుకుంటుంది. సో 50,001 పైసా కూడా తీసుకోదు, 50,000 0.1 పైసా తీసుకోదు. ఓకేనా, మనం 10 to 50,000 ఇచ్చాము, డెసిమల్లో 10 to 50,000 ఇచ్చాము. సో ఇక్కడైతే హోల్ నెంబర్స్ ఇచ్చాము, ఇక్కడైతే డెసిమల్స్ ఇచ్చాము. ఓకేనా, సో ఇక్కడ పాయింట్స్లో కూడా వితిన్ ఉన్నా కానీ పాయింట్స్లో తీసుకోదు ఇది, ఇక్కడ డెసిమల్స్ ఇచ్చాం కాబట్టి డెసిమల్స్లో మనము అలా తీసుకుంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఏమైనా డౌట్?
వీటిలో కాంటాక్ట్ నెంబర్ లెంత్ తీసుకున్నాము. ఓకేనా? ప్రోడక్ట్ Sir. లిస్ట్ చెప్పండి. సార్ ప్రైస్ లో ఇప్పుడు మీరు మాల్ 10,000 to 50,000 లిమిట్ చెప్పారు కదండి సార్. అవును అవును సార్ ఇఫ్ ఇన్ కేస్ మనకు అంతకంటే ఎక్కువ ప్రైస్ వస్తే ఈ 10,000 to 50,000 వచ్చేసి సపరేట్ అవుతుందా సార్? అంటే ఇది లేదు, ఓన్లీ అంటే ఇప్పుడు మనం రెస్ట్రిక్ట్ చేసాం 50,000 కన్నా మనం ఎక్కువ ఉన్నదాన్ని మెన్షన్ చేయకుండా ఇక్కడ రెస్ట్రిక్ట్ చేసాం అనమాట. అంటే ఎక్కువ అవుతాయి అంటున్నారా? అవును సార్, అవును సార్. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ విల్ బి సెపరేటెడ్ ఆటోమేటికల్లీ ఆర్ వి నీడ్ టు చేంజ్? వి నీడ్ టు చేంజ్. ఓకే సపరేట్ ఇక్కడ రాదు. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒకవేళ ఇది ఎక్కువ ఉంది అనుకో, ప్రైస్ ఇది ఎక్కువ ఉంది, ఇది ఇంత వాల్యూ వస్తలేదు అనుకోండి. సో ఇది వేరే వెహికల్. ఇప్పుడు పర్టికులర్ ఈ డెలివరీస్ అనేది లోకల్ వెహికల్స్లో డెలివరీ చేస్తున్నారు. ఓకేనా? లోకల్ వెహికల్లో డెలివరీ చేస్తున్నారు. లోకల్ వెహికల్లో నార్మల్గా అంటే వితౌట్ జిఎస్టీ, లెస్ దాన్ జిఎస్టీ సంథింగ్ ఉందనుకోండి, 50,000 కంటే బిలో ఉంటే వీటికి జిఎస్టీ అవసరం లేదు, జిఎస్టీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఉందనుకోండి. సో వీటిని ఇక్కడ చేస్తున్నారు. ఒకవేళ ఇది ఎంట్రీ అయింది, ఇది 50,000 కన్నా ఎక్కువ ఉందనుకో, సో 50,000 కన్నా ఎక్కువ అయింది కాబట్టి ఈ డెలివరీ, కస్టమర్ డెలివరీ వచ్చేసి సంథింగ్ పేరు ఉంటుంది కదా, నవీన్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా. సో ఈ కస్టమర్ డెలివరీస్ అన్ని వేరే దాంట్లో షిఫ్ట్ చేస్తారు. వేరే దాంట్లో షిఫ్ట్ చేసి వాళ్ళ దాంట్లో వచ్చేసి వాళ్ళ మినిమం పెట్టేసుకుంటారు. 50,000 ఎబో ఉన్న వాటికి వీటికి చేద్దాం. అంటే వీటి కస్టమర్ లిస్ట్లో ప్రైస్ లిస్ట్లో ఇక్కడ 50,000 ఎబో పెట్టేస్తారు. అంటే అప్పుడు వీటికి జిఎస్టీ ప్రిపేర్ చేసి పంపిస్తారు కాబట్టి, వీటికి జిఎస్టీ ప్రిపేర్ చేయకుండా పంపిస్తారు కాబట్టి వీటిని 50,000 బిలో వాటినే తీసుకుంటారు. సో ఇది ఎర్రర్ వస్తుంది కాబట్టి, సో ఈ కస్టమర్ మన దాంట్లో రారు. సో ఈ కస్టమర్ని మనం ఇక్కడ కదా, ఈ కస్టమర్ మన దాంట్లో రారు. ఈ కస్టమర్ని మనము వేరే జిఎస్టీ ఉన్న వెహికల్లోకి పంపించాలి అని చెప్పేసి అలా వస్తుంది, అలా చేసుకోవచ్చు అనమాట. సో మన డిఫాల్ట్గా ఎడిట్ కాదు, జస్ట్ మనము రెస్ట్రిక్ట్ చేస్తున్నాము. అంటే ఈ దాంట్లో వాల్యూస్ ఇంతకన్నా ఎక్కువ ఉండదని రెస్ట్రిక్ట్ చేయడానికి ఈ డేటా వాల్యుయేషన్ అయితే ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా అంటే మనము సపరేట్ చేయాలి. ఒకవేళ 50,000 ఉందనుకోండి, సో సపరేట్ చేయాలంటే ఇక్కడ జిఎస్టీ వెహికల్, ఈ నాన్ జిఎస్టీ వెహికల్ అని చెప్పేసి ఇక్కడ 50,000 ఎబో కొట్టగానే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేటట్టు మనం చేసుకోవచ్చు. వీలుకప్ ఫార్ములాస్, సమ్ ఇఫ్ ఫంక్షన్స్ అవి ఉపయోగించి చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు మన టాపిక్ ఏంటి, డేటా వాల్యుయేషన్. ఓకేనా? సో ఇప్పుడు ఇది 50,000 కంటే ఎబో ఉందనుకో, ఇక్కడ పక్కన ఇఫ్ మెన్షన్ చేసేసి ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 50,000 ప్లస్ ఇప్పుడు లైక్ ఉందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 50,000 ఇది ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉండాలి, అది ఎంటీ ఉండాలి, లేదా ఇదే ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఎంటీ అయిపోయింది అంటే ఈ వెహికల్ బిలో 50,000 జిఎస్టీ, 50 జిఎస్టీ. ఈ వెహికల్ నెంబర్ అనుకుందాం, వెహికల్ TS 078 TS 80 అనుకుందాం. ఇక్కడ TS 98 సంథింగ్ అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ ఎబో 50,000 ఇది ఎగ్జాంపుల్ జస్ట్ చెప్తున్నాను. రైట్, ఇక్కడ ఈ ఫార్ములాని నేను ఇక్కడ మెన్షన్ చేశాను, ఇక్కడ వచ్చేసింది. ఓకేనా? ఇది 10,000 అనేది వచ్చేసింది. ఈ 50,000 ఎబో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫార్ములా సేమ్ ఇదే ఫార్ములాని అప్లై చేస్తాను. ఇది ఈ ఫంక్షన్ గురించి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఎంట్రీ చేస్తున్నాను. రైట్, ఈ ఫార్ములా వేసాను. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఎబో ఉన్నవే 50, ఇప్పుడు నేను ఎంట్రీ చేసుకుంటూ వెళ్తాను. ఈ ఫార్ములాస్ అనేది రెండు డ్రాగ్ చేసుకుంటూ వెళ్తాను. ఒకవేళ ఇక్కడ ఎబో ఉందనుకో వాల్యూ, సో ఇక్కడ వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ నేను రెస్ట్రిక్ట్ చేశాను కదా, అందుకని రావట్లేదు. రెస్ట్రిక్షన్ తీసేస్తాను అప్పుడు. సో ఈ విధంగా మనము ఏ వెహికల్లో వెళ్ళాలి అనేది అరేంజ్ చేసుకోవచ్చు అలా. ఓకే, సో ఇప్పుడు ఇది తర్వాత ఇఫ్ కండిషన్ అనేది తర్వాత చెప్పిన తర్వాత చూద్దాము. సో ఇప్పుడు మనము ఈ ప్రైస్ అనేది దీనిలో వాల్యూస్ అనేది రెస్ట్రిక్ట్ చేసుకోవాలంటే ఇలా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ ఏంటి, does not restrict value. ఓకే, ఇది కూడా మినిమం పెట్టాం కదా, 5,800, 10,000 కదా,
10,500. ఓకే, ఎంట్రీ చేస్తే తీసుకుంటుంది. 50,000 బిలో వేస్తే ఎంత తీసుకుంటుంది. ఓకే, ఈ విధంగా మనము బిట్వీన్ అనేది యూజ్ చేయొచ్చు దీంట్లో. నెక్స్ట్ డేటా వాలిడేషన్, డెసిమల్ అయిపోయింది, లిస్ట్ అయిపోయింది, డేట్. ఒకవేళ కస్టమర్ డేట్ అనేది డెలివరీ డేట్ అనేది డేట్ లైక్ ఇప్పుడు అతను 1 రోజు ఉండడు, 5th రోజు ఉంటుండు. 5th జనవరి టు 10th జనవరి మధ్యలోనే ఉంటారు. ఓకేనా, ఈ డెలివరీస్ అన్ని 5th జనవరి టు 10th జనవరి మధ్యలో ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ కూడా రెస్ట్రిక్షన్ పెట్టుకోవచ్చు. డేటా వాలిడేషన్ ఓకే వచ్చేసి ఆల్రెడీ ఇక్కడ వేరే ఉంది కదా, అది క్లియర్ చేసి ఒకవేళ డేటా వాలిడేషన్ ఇక్కడ ఏమైనా ఉంటే అక్కడ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, క్లియర్ ఆల్ కొట్టాలి. క్లియర్ ఆల్ కొట్టిన తర్వాత సో ఇప్పుడు డేట్ వచ్చేసి ఇక్కడ డేట్ ఇస్తున్నాం కదా, డేట్ వచ్చేసి మనకి 05/01/2024. నెక్స్ట్ దీనికి మరియు ఎండ్ వచ్చేసి 10 లోపల ఉండదు, 10/01/2024. ఓకేనా, సో ఈ విధంగా బిట్వీన్ డేట్ అనేది బిట్వీన్ ఎంట్రీ చేస్తాను. ఒకవేళ ఇవాళ మనోడు ఇవాళ డెలివరీ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఎంట్రీ చేస్తాను అనుకోండి, ఇవాళ రాదు, ఎందుకంటే ఎర్రర్ ఎంట్రీ కాదు, ఎందుకంటే వీటి డేట్ వచ్చేసి అవైలబుల్ 1 to 5 మధ్య 5 to 10 మధ్యన అవైలబుల్ ఉంటాడు. సో కాబట్టి ఈ డెలివరీ ఇవాళ చేయకూడదు అనేసి ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ డెలివరీ డేట్ మనం 06/01/2024 ఇచ్చామనుకోండి, అప్పుడు తీసుకుంటుంది, ఎందుకంటే 5 to 10 మధ్యలో కాబట్టి తీసుకుంటుంది. అదే మనం 11కి ఇచ్చామనుకోండి, 11/01/2024 తీసుకోదు, ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మన ఎర్రర్లో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఎర్రర్ ఏదైతే ఎర్రర్ వచ్చినప్పుడు ఇక్కడ ఇవ్వచ్చు, ఇన్పుట్ ఇవ్వచ్చు. ఏది ఇన్పుట్ మెసేజ్ కస్టమర్ అవైల్ లేకపోతే ఆ డెలివరీ డేట్ అట్లా ఉండాలని చెప్పేసి చెప్పారు. కస్టమర్ అవైల్ బిట్వీన్ సార్ ఇప్పుడు డేట్ లో మీరు ఇప్పుడు మామూలుగా మీరు డేట్ లో 6th 11th అట్లా చెప్తున్నారు. ఇన్ కేస్ మనం ఇచ్చిన డేట్ కంటే 1 day లేట్ అయిందంటే అప్పుడు తీసుకుంటుందా సార్? అంటే ఇప్పుడు డెలివరీ 1 day అటు ఇటు అవుతుంటుంది. డెలివరీ 1 day ఇప్పుడు అంటే ఏం చేస్తారు, మళ్ళీ డెలివరీ కస్టమర్ కి 1 day లేట్ అయింది అనుకోండి, 1 day లేట్ అయినప్పుడు కస్టమర్ కి కాల్ చేసి నేను ఉండలేను అన్నాడు అనుకోండి, ఉండలే అంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. అందుకనే ఆ డేట్ లో డెలివరీ అయితే కరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఆ డేట్ కన్నా నెక్స్ట్ డే అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ లో ఎప్పుడు ఉంటారు సార్ అని చెప్పేసి మళ్ళీ అలా చేస్తారు. నో సార్, ఇక్కడ ఎక్సెల్ ఎలా చేస్తుంది మీరు చెప్పే ఫార్మాట్ కడుగుతుంది ఈ ఫార్ములాస్ అంటే ఒకవేళ డేట్ ఎక్స్ట్రా అయితేనే అంటారా? డేట్ అదే డేట్ ఎక్స్ట్రా అయితే తీసుకోదు, ఇది ఈ డేట్లో ఉండడం అని చెప్పేసింది. ఒకవేళ మనం ఆ డేట్లో కూడా కస్టమర్ ఫోన్ చేసి ఆ డేట్లో ఓకేనా అంటే మరి డేటా వాలిడేషన్ క్లిక్ చేసి సెట్టింగ్స్కి వెళ్ళి ఈ డేట్ అనేది పెంచుకోవచ్చు. ఇక్కడ 11 12 సంథింగ్ పెంచవచ్చు అనమాట. జస్ట్ నేను రెస్ట్రిక్షన్ చెప్తున్నాను, పర్టికులర్గా ఈ కస్టమర్ అంటే రెస్ట్రిక్షన్ చెప్తున్నా, అంటే వాళ్ళకి ఇచ్చేది ఇప్పుడు మనము ఒక డేటా మెయింటైన్ చేస్తున్నాం, మనం ఒక ప్రిపేర్ చేసాము. సో ఎవరైతే డెలివరీ చేసే వాళ్ళకి ఈ షీట్ ఇచ్చాం, ఈ షీట్ ఇస్తే ఈ రెస్ట్రిక్షన్స్ అంటే ఈ పర్టికులర్ కస్టమర్ ఈ టైం లోపలనే ఉంటాడని చెప్పేసి మనం ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఎంట్రీ చేసి పంపించాలి. ఒకవేళ వాళ్ళు ఈ టైంలో ఉండలేదు సార్ నెక్స్ట్ డే పంపిస్తే వాళ్ళు కాదని అంటే అప్పుడు మనం చేంజ్ చేసి మళ్ళీ ఇవ్వచ్చు అనమాట. అలా అంటే పర్టికులర్ దాని గురించి అని కాదు, అంటే ఒక్కొక్క సినారీలో ఒక్కో రకంగా ఉపయోగపడుతుంది. బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ సెల్స్ ఎలా రెస్ట్రిక్ట్ చేయాలో చెప్తున్నాను అనమాట. ఓకేనా, అంటే ఎస్సీపీలో వచ్చేసి మనము అది లింక్ ఉంటుంది, కంప్లీట్గా లింక్ ఉంటుంది. బట్ ఇదేంటంటే మనకు అనుగుణంగా చూస్తాం కదా, ఇది ఈ రిక్వైర్మెంట్ ఏంటి, మనకు ఈ డేట్ అనేది రిక్వైర్మెంట్ ఏంటి అంటే వితిన్ 7 daysలో ఉందా, మన రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి అంతే. ఇది పర్టికులర్గా ఇట్లనే ఉండాలని లేదు కదా. సో రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి డేటా ఎంట్రీ చేసేటప్పుడు రెస్ట్రిక్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఓకేనా రైట్. నెక్స్ట్ వచ్చేసి డేటా వాలిడేషన్. టైం వచ్చి లెంత్ ఓకే, టెక్స్ట్ లెంత్ ఓకే, ఇవన్నీ డెసిమల్ అయిపోయింది, లిస్ట్ అయిపోయింది, డేట్ అయిపోయింది. టైం కూడా లైక్ కస్టమర్ డెలివరీ ఒకవేళ టైం లిమిట్ అని అనుకోండి. సో టైంలో మనకి సాయంత్రం 7 o'clock 8 o'clock 9 o'clock ఇచ్చాడు అనుకోండి, అది బాగుండదు కదా. సో ఈ టైం ఎప్పుడు ఎంట్రీ చేస్తున్నారు, టైం ఎప్పుడు డెలివరీ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఎంట్రీ చేస్తున్నప్పుడు కస్టమర్కి లేట్ నైట్లో ఇవ్వకూడదు కదా. అందుకని చెప్పేసి డేటా వాలిడేషన్లో టైం కూడా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. టైం వచ్చేసి 9 PM అంటే మార్నింగ్ 9 AM, మార్నింగ్ 9 AM నెక్స్ట్ బిట్వీన్ ఒక 6 వరకు అనుకోండి. 6 అంటే 18, రైల్వే టైమింగ్ వచ్చి 18 కదా. సో 18 వరకు ఇచ్చేస్తున్నాను.
సో 9 to 18 మధ్యనే డెలివరీస్ చేయాలి. 9 to 18 కాకుండా వేరే టైమింగ్ వేసిన ఓకే ఓకే క్లిక్ చేసిన అనుకోండి, ఇక్కడ డే టైమింగ్ వచ్చేసి నేను సమ్ 19 PM వేసాను అనుకో, 19 hours వేసాను అనుకో, తీసుకోదు. ఓకేనా? ఎప్పుడైతే 4 కానీ, సో 4 కూడా తీసుకోదు కదా, ఓకే 14 hours ఓకే తీసుకుంటుంది, ఎందుకంటే 9 to 18 ఇచ్చాను కాబట్టి. ఓకేనా? 9 o'clock ఇచ్చాను అనుకోండి, 9 o'clock సో తీసుకుంటుంది. సో ఈ విధంగా మనము టైంని కూడా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆఫ్టర్ డెలివరీ టైమింగ్స్ బిఫోర్ 9 ఆఫ్టర్ 9 బిఫోర్ సమ్ 7 8 అని చెప్పేసి మనం రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇది రెస్ట్రిక్ట్ చేసి ఇచ్చేస్తాం లిస్ట్. సో మనం డెలివరీ వాళ్ళు చేస్తుంటారు కదా, డెలివరీ టీం వేరే ఉంటుంది కదా, వాళ్ళు ఈ టైం వరకు అలా డెలివరీ అయిపోతుందని చెప్పేసి ఎంట్రీ చేస్తున్నారు అనుకోండి. సో అలా కాదు, బిఫోర్ టైమింగ్లో కావాలన్నట్టుగా మనము రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అనమాట. 18 19 ఓకేనా? ఇలా 19 పెట్టేస్తే 7 o'clockకి కస్టమర్ డెలివరీ చేయొద్దు, అది బాగుండదు. సో బిఫోర్ 6 చేయాలన్నట్టుగా ఇక్కడ పెట్టాలి. ఒకవేళ ఇది కాకుంటే నెక్స్ట్ డే పోస్ట్పోన్ చేస్తారు, అలా ఉంటుంది అన్నమాట. సో జస్ట్ మనము ఎలా రెస్ట్రిక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అనమాట. మనం రియల్ టైం సినారియో ఒక్కొక్కటి విధంగా ఉండొచ్చు, బట్ మనకు ఎలా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు ఈ టైంని కానీ, డేట్ని కానీ, ప్రైస్ కానీ. ఓకేనా? సో ఈ విధంగా నెక్స్ట్ టైం. ఓకే, నెక్స్ట్ డేటా వాల్యుయేషన్లో కస్టమ్ ఉంటుంది. ఓకేనా? కస్టమ్. ఓకే, మరి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ నెంబర్స్ అయితే మనం ఇప్పుడు ఎంట్రీ చేసేటప్పుడు 10 digits అని చెప్పినాము. ఓకేనా? సో అలా కాకుండా మన వాళ్ళు మొబైల్ నెంబర్స్ రాంగ్ ఆల్రెడీ ఎంట్రీ చేశారు కొన్ని. ఇక్కడ చూద్దాం, కాంటాక్ట్ నెంబర్ సో 9000 ఉంది, 9000 ఉంది. ఓకే, ఇది కరెక్ట్ ఎంట్రీ చేశారు. ఫిల్ సిరీస్ ఇక్కడ మధ్యలో ఒక 2-3 నెంబర్స్ తక్కువ ఎంట్రీ చేశారు అనుకోండి, ఇది తీసుకోదు కదా. ఇప్పుడు దీని డేటా వాలిడేషన్ లేదు, డేటా వాలిడేషన్ లేనప్పుడు ఆ మొబైల్ నెంబర్స్ అన్ని ఎంట్రీ చేశారు. సో డేటా వాలిడేషన్ క్లియర్ చేయాలంటే డేటా వాలిడేషన్ క్లియర్ ఆల్ కొట్టేసి ఓకే కొట్టేస్తే, ఇక్కడ మొబైల్ నెంబర్స్ అక్కడక్కడ తప్పు ఎంట్రీ చేశారు, మనం ఇవ్వలేదు. ఒకవేళ మనం ఇవ్వలేదు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎంట్రీ చేశారు. ఓకేనా? ఎంట్రీ చేశారు అనమాట. ఇలా ఎంట్రీ చేసినప్పుడు మన టీం ఏం చేసిందంటే రూట్లో ఈ వెహికల్లో వెళ్ళాలన్నట్టుగా వెహికల్ నెంబర్స్ అనుకుందాం. వెహికల్ నెంబర్ 1, వెహికల్ నెంబర్ 2 అని ఇచ్చారు అనుకోండి వాళ్ళు. సో అలా చేస్తున్నారు వెహికల్స్. ఇక్కడ దీనికి ఒక 1 వెహికల్ అని సారీ, ఇక్కడ ఒక డేటా వాల్యుయేషన్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా, ఈ డేటా వాల్యుయేషన్ క్లిక్ చేసి క్లియర్ ఆల్ చేస్తే క్లియర్ ఆల్ అవుతుంది. ఓకే క్లిక్ చేద్దాం. ఓకేనా? సో వెహికల్ నెంబర్ అలాట్ చేస్తున్నారు, ఒకటి వెహికల్ 2 వెహికల్ వెళ్ళాలి. ఇది కూడా ఫార్మాట్ కూడా మనం కరెక్ట్ చేసుకుందాం. 0 ఓకే, 3rd వెహికల్ వెళ్ళాలి, 4th వెహికల్ వెళ్ళాలి, అన్ని ఇచ్చేస్తున్నారు. కానీ మనము ఈ మొబైల్ నెంబర్స్ కరెక్టేనా లేదా అనేది బేస్ చేసుకొని ఈ వెహికల్ నెంబర్ అలా చేద్దాం అనుకుంటాం. ఆల్రెడీ ప్రీడిఫైన్ లిస్ట్ ఒకటి ఆల్రెడీ కస్టమర్ నెంబర్లు ఎంట్రీ చేశారు. సో ఇవి కరెక్టే కాదో తెలియదు, బట్ వెహికల్ నెంబర్ అలర్ట్ చేసినప్పుడు కరెక్ట్ ఉన్న వాటికి వెహికల్ నెంబర్ అలర్ట్ కావాలి. సో రాంగ్ ఉన్న వాటికి అలర్ట్ కావద్దు అని అనుకుంటే మనము కస్టమ్ యూజ్ చేసి కొన్ని ఫార్ములాస్ అయితే క్రియేట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు డేటా వాలిడేషన్, ఇక్కడ కస్టమ్ ఉంది కదా, కస్టంలో ఇక్కడ వెహికల్ నెంబర్ ఎప్పుడు అలర్ట్ చేయాలి, ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఈ మొబైల్ నెంబర్ యొక్క లెంత్ అనేది 10 ఉన్నప్పుడే ఈక్వల్ టు 10 ఉన్నప్పుడే ఇక్కడ మనం ఏదైనా వెహికల్ అలర్ట్ చేస్తే ఉండొచ్చు. లేదా ఆ లెంత్ 10 లేనప్పుడు అలా చేయలేము అని అంటే, ఇలా నేను ఇచ్చేసాను ఫార్ములా ఇచ్చేసి దీన్ని డ్రాగ్ చేశాను. ఈ ఫార్ములా అంతా ఇక్కడ ఫార్మేట్ అంతా అప్లై అయ్యింది కదా. సో ఇప్పుడు నేను దీనికి వెహికల్ నెంబర్ 5 అలర్ట్ చేస్తున్నాను, దీనికి 6 అలర్ట్ చేస్తున్నాను, దీనికి 5, దీనికి 6. ఇక్కడ వచ్చేవరకు ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే బేస్డ్ ఆన్ ఈ వాల్యూ ఏముంది, ఈ వాల్యూ అనేది ఈ మొబైల్ నెంబర్ అనేది లెంత్ తక్కువ ఉంది, ఇది 9000 సమ్ తక్కువ ఉంది. ఓకేనా? 10 digits లేదు. సో 10 digits లేదు కాబట్టి మనం ఇక్కడ వెహికల్ అలర్ట్ చేయకుండా అది ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఇలా వెహికల్ అరేంజ్ చేసుకున్నప్పుడు మనం కస్టమ్ ఫార్ములాస్ ఉపయోగించి అక్కడ దీన్ని బేస్ చేసుకొని అయితే మనం ఏదైతే బేస్ చేసుకొని దాన్ని అలర్ట్ చేసేటప్పుడు మనము ఎర్రర్ ఇవ్వచ్చు అన్నమాట. ఇది ఎర్రర్ ఇన్పుట్కి సేమ్ ఎర్రర్ ఇన్పుట్కి సరే డేటా వచ్చేసి డేటా వాలిడేషన్ క్లిక్ చేసి ఇక్కడ ఓకే ఎర్రర్ వచ్చినప్పుడు ఏం రావాలి,
ఓకే, మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకేనా? సో ఇక్కడ మనకు ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చేటట్టుగా ఇక్కడ మెన్షన్ చేసుకొని ఓకే ఇదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎంట్రీ చేయొచ్చు. జస్ట్ ఎంట్రీ చేస్తున్నాను. ఇది 8th వీక్ అటెండ్ చేస్తాను, 9th వీక్ అటెండ్ చేస్తాను. ఇది టర్న్. ఇక్కడ చూడండి ఒక ఎర్రర్ వచ్చింది కదా, మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇప్పుడు మనకు ఎర్రర్ వచ్చింది కాబట్టి మొబైల్ నెంబర్ కరెక్ట్ లేదా అని చెప్పేసి ఒక పాపప్ అయితే వస్తుంది. సో మొబైల్ నెంబర్ కరెక్ట్ చేద్దాం అని చెప్పేసి ఇలానే, సో ఈ మొబైల్ నెంబర్ రాంగ్ ఉంది, ఇది కరెక్ట్గా కనుక్కోండి అని చెప్పేసి వాళ్ళని అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా. ఓకేనా? సో ఈ విధంగా మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ కరెక్ట్. ఓకేనా? డేటా వాలిడేషన్ ఓకే కదా, ఇది కంప్లీట్గా డేటా వాలిడేషన్. దిస్ సెట్టింగ్స్ హోల్ నెంబర్, డెసిమల్, లిస్ట్, డేట్, టైం కోడ్ చూసాము, టెక్స్ట్ లెంత్, కస్టమ్. ఓకేనా? కస్టంలో ఒకవేళ ఈ కస్టంలో ఇంకా ఎంట్రీ చేసుకోవచ్చు. ఒకవేళ మాక్సిమం 50,000 ఎంట్రీ ఇక్కడ అన్ని ఫార్ములాస్ కస్టంలో మాక్సిమం ఫార్ములాస్ అయితే ఎంట్రీ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ డేటా వాలిడేషన్ కస్టమ్ క్లిక్ చేసి మ్యాక్స్ వాల్యూ ఇక్కడ ఈక్వల్ టు మ్యాక్స్ వాల్యూ ఈక్వల్ టు 50,000. మ్యాక్స్ వాల్యూ ఈక్వల్ టు greater than 50,000, less than 50,000. ఒక కస్టమ్ అనేది బేస్డ్ ఆన్ డిపెండింగ్ బట్టి ఇవ్వచ్చు. సో ఒక్క నిమిషం. డేటా వాలిడేషన్ కస్టమ్ వచ్చేసి మ్యాక్స్ ఆఫ్ ఓకే లెస్ దాన్, ఇక్కడ ఏది ఇది లెస్ దాన్ 50 ఉన్నప్పుడే జిఎస్టీ కానీ ఇక్కడ ఇవ్వాలనుకోండి. 50,000 ఉన్నప్పుడు ఇక్కడ జిఎస్టీ అలాట్ చేయాలనుకోండి, ఇక్కడ ఇలా ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ 50,000 జిఎస్టీ అప్లికేబుల్ ఇక్కడ నేను 50,000 అబౌవ్ ఉందనుకోండి, ఇక్కడ నేను 60,000 ఉందనుకోండి, 60,000 రావట్లేదు కదా. ఓకే, ఫార్ములా ఏం చేద్దామంటే డేటా ఇక్కడ నుంచి ఇద్దాం. ఓకే, ఈ డేటా వాలిడేషన్ అయితే అర్థమైంది కండి. ఏమైనా ప్రాబ్లమ్స్ దాంట్లో, డౌట్స్? డేటా వాలిడేషన్ ఒకసారి ఇది 1 లాక్ చేస్తున్నాను. చెప్పండి. సార్ ఇప్పుడు ఇందాక మీరు మొబైల్ నెంబర్ ఇస్ నాట్ కరెక్ట్ అది ఇచ్చారు కదా సార్, అది ఎర్రర్ లో సార్ మనం చేసుకునేది మొబైల్ నెంబర్ నాట్ కరెక్ట్ అనేది, లేదంటే మనం అర్థం కాదు. మొబైల్ నెంబర్ ఇస్ నాట్ కరెక్ట్ అని వస్తుంది. అప్పుడు వెహికల్ నెంబర్ బట్టి ఒకవేళ తీసుకుంటే మనకు అది రాదని చెప్పారు కదా సార్, మనం వెహికల్ నెంబర్ ఇచ్చేటప్పుడు. అవునవునవును సార్ అది అప్పుడు మనం తీసుకున్నాం సార్, అది ఎట్లా మనకు పాపప్ వచ్చేది ఎలా వచ్చిందంటే సార్ అని అడుగుతుంది సార్. ఎలా వచ్చిందంటే మనకు పైన డేటా వాలిడేషన్ లో సెట్టింగ్స్ ఇన్పుట్ మెసేజ్ ఎర్రర్ ఉంటాయి. అవునవునవును. ఓకే, మనం సెట్ చేసుకోవాల్సింది ఎర్రర్ లోనే అడుగుతున్నాం సార్. సెట్ చేసాము, ఎలా వచ్చిందని అడుగుతున్నారా? అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పండి. సార్ ఇప్పుడు మీరు మామూలుగా మొబైల్ నెంబర్ ఇస్ నాట్ కరెక్ట్ అని పాపప్ వచ్చింది కదా సార్. ఓకే స్క్రీన్ మీద వెహికల్ నెంబర్ అట్లా అటాచ్ చేసేటప్పుడు లాస్ట్ నెంబర్ పెట్టి అట్లా మనం తీసుకుంటే వెహికల్ నెంబర్ ఇస్ నాట్ కరెక్ట్, మొబైల్ నెంబర్ ఇస్ నాట్ కరెక్ట్ అని వచ్చింది కదా సార్. వచ్చింది. డేటా వాలిడేషన్ లో మనకు సెట్టింగ్ ఇన్పుట్ మెసేజ్ ఎర్రర్ అవన్నీ ఉన్నాయి కదా సార్, మనం అట్లా సెట్ చేసుకోవాల్సింది పాపప్ రావడానికి ఎర్రర్ సెట్టింగ్స్ లో చేసుకోవాలి సార్ అని అడుగుతున్నాం సార్. ఎలా సెట్ చేసుకోవాలని చెప్పేసి ఓకే, నేను మళ్ళీ ఒకసారి అది ఎర్రర్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు సేమ్ కస్టమ్లో ఇస్తాము. ఓకే, వెహికల్ నెంబర్ ఇస్తున్నాం. వెహికల్ నెంబర్ ఇక్కడనే వెహికల్ నెంబర్ కదా, వెహికల్ నెంబర్ ఇస్తుంటే ఎక్కడైతే మనకు మొబైల్ నెంబర్ కరెక్ట్ లేదో అక్కడ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ కరెక్ట్ అని వస్తుంది. అలా ఎలా సెట్ చేయాలంటే సేమ్ ఇప్పుడు నేను ఈ డేటా వాలిడేషన్ దీనికి ఏమి ఇచ్చాను, డేటా వాలిడేషన్ వచ్చేసి దీనికి లెంత్ ఆఫ్ D7 ఈక్వల్ టు అంటే ఫస్ట్ ఒక సెల్ సెలెక్ట్ చేసుకోండి.
డేటా వాలిడేషన్ క్లిక్ చేసి కస్టమ్ లెంత్ ఆఫ్ D7 ఈక్వల్ టు 10 ఇచ్చాం కదా. అంటే ఒకవేళ లెంత్ ఆఫ్ D7 ఇక్కడ ఏదైతే లెంత్ 10 డిజిట్స్ ఉంటే ఓకే, 10 డిజిట్స్ కంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటే ఈ వెహికల్ నెంబర్ అలర్ట్ చేయడానికి వీల్లేదు. అంటే ఇక్కడ ఇగ్నోర్ చేస్తాను అనమాట. ఈ 10th ఉన్నప్పుడు మనం ఎంట్రీ చేయొచ్చు, ఏదో వెహికల్ నెంబర్ సంథింగ్ ఎంట్రీ చేయొచ్చు. సో ఇప్పుడు లెంత్ లేనప్పుడు మనకి ఏం రావాలి, మెసేజ్ ఏం రావాలి అనేది ఇన్పుట్ మెసేజ్, అలర్ట్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్ అనమాట. ఓకేనా, ఇవి రెండు మనం సెట్ చేసుకోవచ్చు. ఇలా ఇన్పుట్ మెసేజ్ ఏంటంటే ఇప్పుడు ఇన్పుట్ మెసేజ్ నేను ఇక్కడ ఇన్పుట్ మెసేజ్ ఎలా ఎంట్రీ చేస్తాను అంటే, సో ఎంటర్ వెహికల్ నెంబర్ సంథింగ్, ఎంటర్ వెహికల్ నెంబర్ అని చేస్తాను అనుకోండి. ఇక్కడికి రాగా కస్టమర్ ఎంటర్ వెహికల్ నెంబర్, వెహికల్ రూట్ నెంబర్ సంథింగ్. సో ఇలా ఇచ్చినప్పుడు సేమ్ ఇది టైటిల్ ఏమో, ఇది మెసేజ్ కూడా అదే ఇస్తాను. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, నేను కస్టమర్కి అక్కడ పెట్టగానే ఇది నేను అంతా కాపీ చేస్తున్నాను కిందకి. సో ఎప్పుడైతే మనం కస్టమర్ ఇక్కడ కర్సర్ పెట్టగానే ఆటోమేటిక్గా ఇన్పుట్ మెసేజ్, ఇది ఇన్పుట్ మెసేజ్ అనేది ఎంటర్ వెహికల్ రూట్ నెంబర్ అని చెప్పేసి ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఇన్పుట్ మెసేజ్. సో మనం ఎంట్రీ చేసాం, వెహికల్ నెంబర్ ఎంట్రీ చేసాం. వెహికల్ నెంబర్ ఎంట్రీ చేస్తే సంథింగ్ వెహికల్ నెంబర్ సంథింగ్ ఏదో ఎంట్రీ చేస్తే అక్కడ ఏమి ప్రాబ్లం లేదు కాబట్టి, ఇక 10 డిజిట్స్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వెహికల్ రూట్ అనేది ఎంట్రీ అయింది. సో ఇక్కడ వెహికల్ నెంబర్ అంటే వెహికల్ నెంబర్ ఎంట్రీ చేసినా పర్లేదు, TS08 సంథింగ్ ఉంది కదా, అది ఎంట్రీ చేయండి. ఓకేనా, మరి ఇక్కడ కూడా ఎంట్రీ చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. TS08 54 ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ కరెక్ట్ అని వస్తుంది. ఇది ఎలా వస్తుందంటే సేమ్ ఇక్కడే డేటా వాలిడేషన్కి వెళ్ళి డేటా వాలిడేషన్ ఇక్కడ ఒకవేళ ఎర్రర్ అలర్ట్, ఒకవేళ అది మనం ఎంట్రీ చేసేది ఇక్కడ మొబైల్ నెంబర్ లెంత్ కరెక్ట్ లేదనుకో, అప్పుడు ఎర్రర్ అలర్ట్ వచ్చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఈజ్ నాట్ కరెక్ట్ అని మెన్షన్ చేయమంటున్నాను. సో ఇక్కడ టైటిల్ ఇచ్చాను, సేమ్ ఎర్రర్ మెసేజ్ కూడా ఇచ్చాను. ఎప్పుడైతే ఎర్రర్ వచ్చింది, ఈ లెంత్ అనేది 10 డిజిట్స్ లేదో, ఎర్రర్ అలర్ట్ ఏంటంటే ఇక్కడ అనమాట. మనం సెట్టింగ్స్లో మనం ఒక కండిషన్ ఇచ్చాము, ఈ 10 ఇవనేది 10 డిజిట్స్ ఉండాలి. ఒకవేళ ఇది ఎంట్రీ చేసేటప్పుడు ఇన్పుట్ అనేది ఇక్కడ మంచి కావాలి. ఒకవేళ అది ఈ 10 డిజిట్స్ లేనప్పుడు ఆ ఎర్రర్ రావాలి. ఆ ఎర్రర్ అనేది ఎర్రర్లో ఈ మొబైల్ నెంబర్ నాట్ ఈజ్ కనెక్ట్ అని రావాలన్నమాట అని చెప్పేసి మనం ఎంట్రీ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనం సెలెక్ట్ చేసేటప్పుడు ఎంటర్ వెహికల్ నెంబర్ వస్తుంది, ఇన్పుట్ మెసేజ్ ఇచ్చినాం కాబట్టి. ఓకే, ఇక్కడ వీటిల్లో కూడా ఇన్పుట్ మెసేజ్ ఇవ్వచ్చు, మనం ఇవ్వలేదు కాబట్టి మనకి ఏం చూపించకుండా బ్యాక్ ఎండ్లో రిస్ట్రిక్ట్ అయింది. సో మనం ఎప్పుడైతే ఇన్పుట్ మెసేజ్ ఇచ్చామో ఇక్కడ మన వెహికల్ నెంబర్ ఎంట్రీ చేయమంటుంది. సో లేకపోతే ఇక్కడ ప్రైస్ ఎంట్రీ చేయమంటుంది. ఇక్కడ ప్రైస్ ఎంట్రీ చేయమంటే ఇప్పుడు ఇక్కడే ప్రైస్ అనుకోండి. సో దీని డేటా వాలిడేషన్ ఏమి ఇచ్చాను, డేటా వాలిడేషన్ ఇక్కడ సెట్టింగ్స్ మనం ఏమి ఇచ్చాము, బిట్వీన్ 10,000 to 1 lakh ఎంట్రీ చేయాలని ఇచ్చాం కదా. సో బిట్వీన్ 1,000 to 10,000 అంటే మనకు కస్టమర్కి, మనకు ఆ పర్సన్కి ఎంత ఎంట్రీ చేయాలో ఇక్కడ ఏం కనిపించట్లేదు కదా. అందుకని ఒక ఇన్పుట్ మెసేజ్ ఇస్తుంది. ఇన్పుట్ మనం క్లిక్ చేసి ఎంటర్ అమౌంట్ బిట్వీన్ ఎంటర్ బిట్వీన్ పెడదాం. నార్మల్గా టైటిల్ బిట్వీన్ 5,000 10,000 to 1 lakh. ఓకేనా. సో ఇదే మెన్షన్ చేసినా ఏం కాదు, జస్ట్ టైటిల్ ఒకటి చిన్న పెట్టేసి ఎంటర్ అమౌంట్ బిట్వీన్, ఇంకా MSIలో ఇంకా దాని గురించి ఎక్స్ప్లెనేషన్ రాసినా ఏం కాదు. ఓకేనా. సో బికాస్ ఆఫ్ GST ఇష్యూస్ ఆర్ సంథింగ్, ఇక్కడ బికాస్ ఆఫ్ GST నాన్ GST వెహికల్స్ GST రూట్స్ అనుకుందాం, నాన్ GST వెహికల్ రూట్స్. ఓకేనా. సో ఇక్కడ ఓకే కొట్టేస్తే మనం ఇక్కడ ఇన్పుట్ పాప్ వచ్చేస్తుంది. నేను ఇది జస్ట్ ఈ ఫార్మేట్ అనేది వీటన్ని కూడా కాపీ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు ఎంట్రీ చేయాలనుకుంటే అక్కడ వరకు పేస్ట్ చేయండి. అప్పుడు మనం ఖర్చు పెట్టగానే 10,000 to అంత ఎంట్రీ చేయమంటుంది. మనం 10,000 to ఇట్లా ఎంట్రీ చేసాం అనుకోండి తీసుకుంటుంది. ఒకవేళ 10,000 కంటే బిలో ఎంట్రీ చేసాం అనుకోండి, 16 అని చేసాం అనుకోండి, అక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది. ఎర్రర్ వచ్చేసి వాల్యూ డస్ నాట్ మ్యాచ్. సో ఇక్కడ ఎర్రర్ మెసేజ్ మనకి రాలేదా, ఒక్క నిమిషం. ఎర్రర్ మెసేజ్ ఇది వచ్చింది. ఎర్రర్ మెసేజ్ మనం మెన్షన్ చేయలేదు కదా. ఎర్రర్ మెసేజ్ వచ్చేసి ఎర్రర్ మెసేజ్ కూడా మెన్షన్ చేస్తే అమౌంట్ షుడ్ బి 10K to 1 lakh.
మెన్షన్ చేసినాం అనుకోండి, ఇలా ఇచ్చేసినాం అనుకోండి. సో ఇదే కాపీ చేసి నేను కట్ చేస్తున్నాను, కామెంట్ అంతా కాపీ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇది నార్మల్గా ఇన్పుట్ మెసేజ్ ఏమో ఇలా చూపిస్తుంది. సో ఒకవేళ నేను 6000 సంథింగ్ ఇచ్చిన అనుకోండి, అక్కడ ఏమొస్తుంది, అమౌంట్ షుడ్ బి 10K to 1 lakh. ఇలా మనం ఎర్రర్ మెసేజ్ అయితే సెట్టింగ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది డేటా వాలిడేషన్. సో డేటా వాలిడేషన్ ఇక్కడ ఇలా ఉపయోగించవచ్చు. ఒకవేళ లైక్ ఇప్పుడు ఎక్కువగా మనకు డ్రాప్ డౌన్ లిస్ట్ ఉపయోగిస్తుంటారు. సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఒక ఏరియా నుంచి అనుకోండి, సో బంజారా, కోటి, ఈసీఐఎల్, గుంటూరు, విజయవాడ, సమ్ ఎల్బీ నగర్. సో ఇలా ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఏరియా ఉంది, సమ్ స్టేట్ అనుకుందాం, ఏపీఎస్, తెలంగాణ స్టేట్, తెలంగాణ స్టేట్, తెలంగాణ స్టేట్. ఇది తెలంగాణ, ఏపీ. ఓకే, ఇలా ఉంది. ఓకేనా. సో ఇప్పుడు ఒకరు ఇక్కడ నుంచి వచ్చారంటే మనకు ఆల్రెడీ ఏరియాస్ నేమ్స్ అన్ని ఇక్కడ ఉంది అనుకుందాం. ఓకేనా. సో ఏరియా నేమ్ ఇక్కడ ఉంది అండ్ స్టేట్ ఇక్కడ కావాలి. సో ఒక పర్సన్ ఎక్కడి నుంచి వచ్చారంటే మ్యాక్సిమం అన్ని ఏరియాస్ నేమ్స్ మన దగ్గర లిస్ట్ ఉంది, ప్రీడిఫైన్డ్. ఓకేనా. మనం ఏదైనా డేటా ప్రిపేర్ చేసినప్పుడు అన్ని ఏరియా ఉందనుకో, ఇది లిస్ట్ అని క్లిక్ చేసి సో ఇక్కడ ఏం రాయాలి, ఏరియా రాయాలి. ఇప్పుడు మనం రేషన్ కార్డులు కానీ అవి కానీ ఎంట్రీ చేస్తాం, ఎంట్రీ చేసినప్పుడు ఏరియా రాస్తారు కదా, ఏరియా రాయగానే ఏరియా అనేది లిస్ట్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఏరియా లిస్ట్ ఉంటుంది కాబట్టి ఆ లిస్ట్ అని క్లిక్ చేసి ఈ సోర్స్ ఏదైతే ఉందో ఆ సోర్స్ క్లిక్ చేస్తాను. సోర్స్ క్లిక్ చేసి ఓకే కొట్టేది. ఇప్పుడు వాళ్ళు ఏరియా రాసేటప్పుడు వెబ్సైట్లో కానీ ఏదన్నా అనుకోండి, జస్ట్ ఏరియా వాళ్ళు సొంతంగా రాయకుండా ఏదో ఒకటి పేరు అని రాంగ్ రాసే ఛాన్స్ ఉంది కదా. సో ఇప్పుడు మనం ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల సమ్ బంజారానా, కోటియా, ఈసీఎలా ఇవన్నీ కూడా లిస్ట్ ఉంటుంది కాబట్టి అది లిస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోగానే మరి ఆటోమేటిక్గా ఇక్కడ స్టేట్ రావాలంటే మనం ఫార్ములా ఉపయోగించవచ్చు. ఏది, వీలుకప్ ఫార్ములా ఈక్వల్ టు వీలుకప్ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ ఏదైతే ఏరియా ఇస్తాడో అది లుకప్ వాల్యూ అవుతుంది, కామా టేబుల్ అరే వచ్చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని లాక్ చేస్తున్నాను. లాక్ చేసి కామా 2,0. వీలుకప్ అయితే లాస్ట్ టైం చెప్పాను, ఒకసారి ప్రాక్టీస్ చేయండి, దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా. ఇలా మనం ఎంట్రీ చేసాం అనుకోండి, ఇక్కడ ఫార్ములా వచ్చింది. ఫార్ములా ఇప్పుడు ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది ఎన్ని వచ్చింది, ఎర్రర్ వచ్చింది. సో ఎర్రర్ కూడా కనిపించొద్దు, మన ఎర్రర్ ఎలా ఎన్ని అని కనిపిస్తే బాగుండదు కదా. సో అందుకని మనము దీనికన్నా ముందు ఇఫ్ ఎన్ని ఇవ్వచ్చు, ఇఫ్ ఎర్రర్ ఇవ్వచ్చు. ఇఫ్ ఎర్రర్ ఓపెన్ బ్రాకెట్ ఈ వీలుకప్ అంతా ఉండి, ఒకవేళ అది ఎర్రర్ అయితే కామా ఇచ్చేసి ఇన్వర్టర్ కామాస్ ఇవ్వండి. 2 ఇన్వర్టర్ కామాస్ ఇస్తే బ్లాంక్ అయిపోతుంది. ఒకవేళ ఎర్రర్ వచ్చినప్పుడు బ్లాంక్ అయిపోతుంది. ఓకేనా. దీన్ని డ్రాగ్ చేసుకుంటాను. సో దీన్ని కూడా డ్రాగ్ చేసుకుంటాను. ఓకేనా. సో ఈ విధంగా నేను సమ్ ఈసీఎల్ నుంచి వచ్చాను అనుకోండి, ఈసీఎల్ నేను మెన్షన్ చేస్తాను, ఆటోమేటిక్గా మనకి అది ఏ స్టేటో వచ్చేస్తుంది. ఒకవేళ మనకి విజయవాడ సంథింగ్ ఉన్నారనుకోండి, ఏపీ స్టేట్. సో ఈ విధంగా మనము వెబ్సైట్లో కానీ అవి ఉంటాయి కదా, సో బేస్డ్ ఆన్ ఇట్లాంటి వాటికే ఉంటాయి అనమాట. ఇలాంటి వాటి వల్లనే ఆటోమేటిక్గా అవి డీటెయిల్స్ వచ్చేస్తుంటాయి అనమాట. విజయవాడ, ఏపీ, ఎల్బీ నగర్, టిఎస్. ఓకేనా. సో ఈ విధంగా మనం డ్రాప్ డౌన్ డేటా వాలిడేషన్ అయితే ఉపయోగించవచ్చు. ఓకేనా. సో డేటా వాలిడేషన్ ఏమైనా ప్రాబ్లం అండి, డేటా వాలిడేషన్ డౌట్స్? ఓకేనా. డేటా వాలిడేషన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. హలో, మీరేం మాట్లాడకపోతే నేను డౌట్స్ ఉన్నాయి అనుకోవాలా, లేవనుకోవాలా? లేవు సార్, లేవు కదా. ఓకే, రైట్. డన్. సో ఏమైనా డౌట్స్ అడగండి, మనం అడిగితేనే మనకు తెలుస్తుంది అంతే. ఓకేనా. కొత్తది నేర్చుకోవచ్చు, కొత్తది తెలుసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇంకా డేటా వాలిడేషన్లో ఇంకా బేస్డ్ ఆన్ కొన్ని ఉంటవి. అది వచ్చేసి మనకి ఇండైరెక్ట్ అనే ఫార్ములా యూజ్ చేసి కూడా అడ్వాన్స్డ్ డ్రాప్ డౌన్ ఉంటుంది. సో అడ్వాన్స్డ్ డ్రాప్ డౌన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో అడ్వాన్స్డ్ డ్రాప్ డౌన్ అంటే ఏంటంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు మొబైల్స్ అనుకోండి, మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్. మొబైల్స్లో వచ్చేసి నోకియా, సామ్సంగ్, ఒప్పో, వివో, యాపిల్. ఓకే, ఇలా ఉంటుంది అనుకోండి. సో డెల్ ల్యాప్టాప్లో డెల్,
Lenovo and HP, Acer and some ఏముంటాయి ఇంకా Acer, Dell, Lenovo, HP, Acer, ఇంకా ఏం చెప్పండి, సోనీ. సో ఇలా ఉంటాయి ఓకేనా. సో ఈ విధంగా మనము ఒకవేళ ఇక్కడ మొబైల్ ఎంట్రీ చేసుకోవాలి. ఒక్క సెకండ్ అండి. రైట్, సారీ. ఇక్కడ మొబైల్ ఎంట్రీ చేస్తున్నాం. మొబైల్స్ ఇక్కడ మనకు ఏం ఎంట్రీ చేయాలంటే మొబైల్ అండ్ ప్రోడక్ట్ వచ్చేసి మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఇక్కడ డ్రాప్ డౌన్ ఇస్తుంది. మనము బ్రాండ్ ఓకే. ఇక్కడ ప్రోడక్ట్ అనేది ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేయగానే మొబైలా ల్యాప్టాప్ అనేది ఎంట్రీ చేయాలి. సో ఇక్కడ కూడా ఒక చిన్న డ్రాప్ డౌన్ అనేది క్రియేట్ చేద్దాం. ఇలా సెలెక్ట్ చేసుకొని డేటాకి వెళ్ళి, సారీ ఇక్కడ కర్సర్ మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ కాబట్టి డేటాకి వెళ్ళి డేటా వాలిడేషన్ దీంట్లో లిస్ట్ ఉంటుంది కదా, లిస్ట్లో ఈ సోర్స్ ఉంటుంది కదా, ఇలా సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మనకు మొబైల్ ల్యాప్టాప్ వస్తుంది. సో ఇప్పుడు మొబైల్ ల్యాప్టాప్ వస్తుంది కరెక్టే. ఈ బ్రాండ్ అనేది ఇక్కడ బ్రాండ్ లిస్ట్ కూడా నేను మొబైల్ అక్కడ ఈ బ్రాండ్స్ అన్ని కూడా లిస్ట్, ఈ బ్రాండ్స్ అని కూడా సెలెక్ట్ కావాలి. కాకపోతే సారీ, ఈ బ్రాండ్స్ ఇలా సెలెక్ట్ కాకూడదు కదా. ఎలా సెలెక్ట్ కావాలంటే జస్ట్ అంటే ఇది నార్మల్గా దీని కింద వేసి ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనము ఇక్కడ మొబైల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ డ్రాప్ డౌన్లో మొబైల్ లిస్టే అండ్ ల్యాప్టాప్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ల్యాప్టాప్ లిస్టే ఇక్కడ రిఫ్లెక్ట్ కావాలన్నమాట. ఇప్పుడు మనము లైక్ మన ఏపీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏపీ ఉన్న సిటీసే మనకు రిఫ్లెక్ట్ కావాలి కదా ఇక్కడ. సో అదేవిధంగా టీఎస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు టీఎస్ సిటీసే ఉండాలి కదా. సో అందుకని డిపెండ్ డ్రాప్ డౌన్ అంటారు. అంటే ఇప్పుడు నేను మొబైల్ చేసుకున్నప్పుడు మొబైల్ సంబంధించిన డ్రాప్ డౌన్ లిస్టే ఇక్కడ రిఫ్లెక్ట్ కావాలన్నమాట డ్రాప్ డౌన్లో. సో అలా చేసుకోవాలంటే ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ వీటికి ఒక నేమింగ్ క్రియేట్ చేద్దాం. వీటి సెలెక్ట్ చేసుకొని ఫార్ములాస్ నేమ్ క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ బేస్డ్ ఆన్ నేమ్ సెలెక్ట్ క్రియేట్ చేయొచ్చు. లెఫ్ట్ కాలం వస్తుంది. టాప్ రో ఏదైతే ఉందో మొబైల్స్ ల్యాప్టాప్స్, అంటే మొబైల్స్ ఉన్నంత మొబైల్స్ నేమ్ క్రియేట్ చేయి, ల్యాప్టాప్స్ ఉన్నంత ల్యాప్టాప్ నేమ్ అనేది క్రియేట్ చేయని వస్తుంది అనమాట. ఓకేనా. క్లిక్ చేయగానే ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే వీటికి ఇక్కడ చూడండి, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇది ఇలా సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, దీని బ్యాక్ ఎండ్లో మొబైల్స్ అని వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా మొబైల్స్ లాగా, సో ఇవన్నీ కూడా ల్యాప్టాప్స్ లాగా, ఇవన్నిటి కలిపి ల్యాప్టాప్స్ అనే నేమ్ క్రియేట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే డేటాకి వెళ్ళండి. డేటాకి వెళ్ళి డేటా వాలిడేషన్, ఇక్కడ సేమ్ కస్టమ్ ఇందాక యూజ్ చేస్తాం కదా, కస్టమ్లో ఈ ఫామ్లో యూజ్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఇండైరెక్ట్ అనే ఫామ్లో యూజ్ చేయండి. ఇండైరెక్ట్ అని అంటే ఇండైరెక్ట్ ఆఫ్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేస్తే మనకి సారీ ఇక్కడ ఏమైంది, డేటా వాలిడేషన్ సో లిస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇండైరెక్ట్ ఆఫ్ ఏజే 13 ఇండైరెక్ట్ లిస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇండైరెక్ట్ ఆఫ్ ఏజే 13 క్లిక్ చేయండి. ఓకేనా. ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ మొబైల్స్ ఇక్కడ ఉంది కాబట్టి మొబైల్ సంబంధించిన నోకియా, సామ్సంగ్ అవే వస్తాయి అనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే ల్యాప్టాప్స్ క్లిక్ చేస్తామనుకోండి, ల్యాప్టాప్ సంబంధించిన డెల్, లెనోవో అంటే దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని డిపెండ్ డ్రాప్ డౌన్ అంటారు అనమాట. ఓకే. ఇది అడిగే ఛాన్స్ ఉంది, డిపెండ్ డ్రాప్ డౌన్. సో డిపెండ్ డ్రాప్ డౌన్ ఎలా క్రియేట్ చేస్తారు అని అంటే మనము ఫస్ట్ వీటికి నేమ్స్ క్రియేట్ చేయాలి. నేమ్స్ క్రియేట్ చేసి దాని తర్వాత ఇక్కడ డేటా వాలిడేషన్ అనేది క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు అంటే ఇదే ఎగ్జాంపుల్లో ఇంకోటి చూద్దామా ఒకసారి. ఏపీ ఉంది, టీఎస్ ఉంది. ఓకేనా. ఇది సమ్ గుంటూరు, ఏరియాస్ వచ్చేసి గుంటూరు, విజయవాడ, సమ్ కడపన, నెక్స్ట్ వైజాగ్. సో ఇలా ఉన్నాయి. ఓకేనా. మన హైదరాబాద్, ఖమ్మం,
సార్ సార్ ఇప్పుడు డిపెండ్ డ్రాప్ డౌన్ చెప్తున్నారు కదా సార్, ప్రోడక్ట్ బ్రాండ్స్ గురించి కొత్త కార్డుకి అప్లై చేయాలంటే సార్. చెప్పండి. సార్ ఏపీ తెలంగాణ స్టేట్స్ చెప్తున్నారు. ఇప్పుడు మామూలుగా ఎన్ని చేంజెస్ జరుగుతూ ఉంటాయి అంటే డిస్ట్రిక్ట్స్ పెరగడం అట్లా, షోరూమ్స్ అట్లా పెరుగుతాయి, అప్పుడు కూడా మన డిపెండింగ్ డ్రాప్ డౌన్ ఫామ్ లో యూజ్ అవుతుంది యూజ్ చేస్తాం అన్ని అదే ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది చెప్తాను. వీటిని అప్లై చేయొచ్చు, వాటన్నింటికి కూడా అప్లై చేయొచ్చు. మనం డిపెండ్ అవడం అన్నిటి కూడా అప్లై చేయొచ్చు. దీనిది ఇండైరెక్ట్ దీనిది ఇలా చేయొచ్చు. ఇప్పుడు హైదరాబాద్, నల్గొండ, ఇక్కడేముంది సిద్దిపేట, రైట్. ఓకే, ఇది కూడా మనము ఫస్ట్ ఏం చేయాలి మనము? ఇప్పుడు నేను ఇక్కడ స్టేట్, మనకి ఏదైనా ఫామ్ ఉన్నదనుకోండి, స్టేట్ సిటీ, సమ్ సిటీ ఏదైనా ఫామ్ ఉందనుకోండి, ఫస్ట్ మీ స్టేట్ ఏంటో సెలెక్ట్ చేసుకొని వస్తుంది కదా. స్టేట్ అని సెలెక్ట్ చేసుకొని వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు ఫస్ట్ ఈ స్టేట్ అనేది ఫస్ట్ వీటిని ఒక నేమ్స్ క్రియేట్ చేద్దాం. వీటికి ఏవైతే లిస్ట్ ఉందో వాటికి నేమ్స్ క్రియేట్ చేయాలి. కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫార్ములాస్ వెళ్ళి క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ క్లిక్ చేసి ఈ టాప్ రో ఉంది కదా, మనకు టాప్ రోలోనే ఆ స్టేట్స్ అనేది నేమ్స్ ఉన్నాయి అనమాట. సో కాబట్టి మిగతా అన్ని కింద సిటీస్ ఉన్నాయి కాబట్టి లెఫ్ట్ కాలం ఏం లేదు, టాప్ రో ఒకటే ఉంచేసి టాప్ రో బేస్డ్ ఆన్ టాప్ రో ఆ నేమ్స్ అనేది క్రియేట్ కావాలంటే ఓకే అంటే ఏపీకి ఏపీ క్రియేట్ అవుతుంది, టీఎస్ సంబంధించిన సిటీస్ టీఎస్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకేనా, క్లిక్ అవుతుంది. ఇప్పుడు ఇదంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఏపీ అనే ఒక నేమ్ వచ్చేస్తుంది, ఇవన్నీ కూడా టీఎస్ అనే ఒక నేమ్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనము స్టేట్ దగ్గర డేటా వాలిడేషన్ క్లిక్ చేసి డేటా వాలిడేషన్ లిస్ట్, ఇది నార్మల్ డేటా వాలిడేషన్ ఇంతకు ముందు ఎలా చేస్తామో ఆ వాలిడేషన్ అయితే క్లిక్ చేస్తాము. ఓకే, క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు సిటీ వచ్చేవరకు దీనికి ఒక ఫార్ములా ఇస్తున్నాను. ఎలా అంటే డేటా వాలిడేషన్ ఇది డిపెండ్ అయి ఉండాలి, ఈ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న దాని మీద డిపెండ్ అయి ఉండాలి. కాబట్టి సో దీంట్లో లిస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇండైరెక్ట్ ఈక్వల్ టు ఇండైరెక్ట్ అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాను. ఇండైరెక్ట్ అనేది ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇండైరెక్ట్ ఆఫ్, సో దీంట్లో స్టేట్లో సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి అది లిస్ట్ ఉండాలి. ఓకేనా, ఈ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా, స్టేట్లో ఒకవేళ ఏపీ సెలెక్ట్ చేసుకుంటే ఏపీ సంబంధించిన లిస్ట్ ఉండాలి, టీఎస్ సంబంధించిన టీఎస్ ఉండాలి. ఓకేనా, ఇండైరెక్ట్ క్లోజ్ ఇచ్చేసాను, ఓకే ఇచ్చేసాను. ఓకేనా, ద సోర్స్ కరెంట్లీ ఎవాల్యుయేట్ టు ద ఎర్రర్, డూ యూ వాంట్ కంటిన్యూ ఎస్ అని ఉంటుంది. అంటే ఇక్కడ ఏం ఎంట్రీ చేయాలి కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఓకేనా, సో పర్లేదు. ఓకేనా, ఇప్పుడు నేను ఇక్కడ ఏపీ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇప్పుడు డిపెండ్ అయి ఉంది కాబట్టి సిటీ ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఏపీలో ఉన్న డిపెండ్ ఉండే కదా, ఏపీలో ఉన్నాయి గుంటూరు, విజయవాడ, కడప, వైజాగ్, ఇవే రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో ఇవే సెలెక్ట్ చేసుకోవాలి. సో వేరే ఏదైనా నేను హైదరాబాద్ అని రాష్ట్రం అనుకోండి, అది తీసుకోదు, ఎందుకంటే దీని మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి. సో అదేవిధంగా టీఎస్ సంబంధించినవి టీఎస్ మట్టికి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇంకా వేరే టీఎస్ మట్టికి కనిపిస్తాయి. సో ఈ విధంగా డిపెండ్ డ్రాప్ డౌన్ డేటా వాలిడేషన్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ డేటా వాలిడేషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? హలో, లేదు సార్. ఓకేనా, రైట్. ఓకే అండి, ఓకే. రేపటి క్లాస్లో ఓకేనా, ఇప్పటివరకు ఓకేనా. గోల్ సీక్ కూడా చెప్పమంటారా? ఓకేనా, 12 అయింది కదా, చేస్తాను. కంటిన్యూ చేయాలా లేకపోతే రేపు చెప్పాలా? కంటిన్యూ. ఓకే, రైట్. సో గోల్ సీక్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు వాలిడేషన్ అయితే ఇప్పుడు మీరు ఎక్కడ ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయమంటే ఈజీ క్రియేట్ చేయాలి. అయితే జస్ట్ సేమ్ లిస్ట్ ఇచ్చేసి డేటాకి వెళ్ళి డేటా వాలిడేషన్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడగండి. ఒకవేళ ఇంటర్వ్యూ క్వశ్చన్లో దీనికి ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ క్రియేట్ చేయని అడగచ్చు. సో అట్లాంటివి అయితే దీన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, గోల్ సీక్. సో గోల్ సీక్ గురించి చెప్తాను. గోల్ సీక్ అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది అనుకుందాం. ఇక్కడ ఏంటి 5 × 6, ఓకేనా, ఇక్కడ 30 వచ్చింది. ఓకేనా, 30 వచ్చింది. 30 అంటే ఇక్కడ నేను 8 చేంజ్ చేస్తే ఇక్కడ 48 వస్తుంది. ఓకేనా, ఇక్కడ నాకు
6,666 రావాలనుకోండి, 6,666 రావాలనుకోండి. ఇది ఇక్కడ ఏ చేంజ్ చేస్తే ఇక్కడ వస్తుంది అనేది, ఇక్కడ మనం దీన్ని రిక్వైర్మెంట్ వచ్చేసి మనం 8 చేంజ్ చేసినాము, 9 చేంజ్ చేసినాము, ఇలా చేస్తున్నాం. ఓకేనా? సో మరి ఈ వాల్యూ అనేది దీనిపైన డిపెండ్ అయింది, వీటిపైన డిపెండ్ అయి ఉంటుంది. వాల్యూ ఇలా వచ్చింది. సో మనకు ఆ వాల్యూ అనేది నాకు సమ్ వాల్యూ, పర్టికులర్ వాల్యూ కావాలి. ఇది ఎంత చేంజ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది అనేది రివర్స్ క్యాలిక్యులేషన్ అనమాట. సో రివర్స్ క్యాలిక్యులేషన్ అనేది గోల్ సీక్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ గోల్ సీక్ అనేది ఇక్కడ ఉంటుంది డేటాలో. సో గోల్ సీక్ ఇక్కడ ఉంటుంది. సో గోల్ సీక్ సెట్ సెల్ అంటే ఇక్కడ ఏదైతే ఫామ్లో ఉన్న సెల్ ఉందో, లాస్ట్ ఎండింగ్ ఫామ్లో ఉన్న సెల్ ఉందో అది తీసుకుంటాము. సో దీ వాల్యూ వచ్చేది నాకు 78,999 రావాలి. బై చేంజింగ్ వాల్యూ ఏది, ఈ వాల్యూ చేంజ్ చేస్తే అది రావాలంటే ఎంత వాల్యూ ఉండాలి అంటే, సో ఇది ఏం ఉండాలి, 13. ఓకేనా? 1,31,666 into 6 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సో అంటే ఈ వాల్యూ నాకు రావాలంటే దీన్ని ఎంత చేంజ్ చేస్తే వస్తుంది అని చెప్పేసి ఈ గోల్ సీక్ రివర్స్ క్యాలిక్యులేషన్ అనమాట ఇది. ఓకేనా? లైక్ ఇప్పుడు నేను ఒక పెన్ ఉందనుకోండి. ఒక పెన్ వచ్చేసి ఈచ్ వన్ వాల్యూ 6 రూపీస్ అనుకోండి. ఓకేనా? 6 రూపీస్ అయితే నేను క్వాంటిటీ వచ్చేసి ఒక 80 పీసెస్ అమ్మాను అనుకోండి. ఓకేనా? 80 పీసెస్ అమ్మితే 6 రూపీస్ ఈచ్ వన్ వాల్యూ, 10 రూపీస్ 80 క్వాంటిటీ అమ్మాను. పెన్ వాల్యూ 60. ఇప్పుడు మన టోటల్ సేల్ వచ్చేసి ఏమవుతుంది, 80 into 60 అంతేనా? 80 into 60, 6 480 అవుతుంది. 480 అయితే నాకు 480లో ఒక 2% ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? 2% ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చేసి 2%. ఓకేనా? 9 రూపీస్ 60 పైసా వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. బట్ పెన్స్ అనేది అంటే చిన్న పెన్స్, ఇంకోటి కొంచెం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను పెన్స్ మీద. నాకు ఒక 10,000 ప్రాఫిట్ రావాలంటే నేను ఎన్ని పెన్స్ అమ్మగలుగుతాను అంటే ఇప్పుడు మామూలుగా ఇక్కడ 10,000 పెన్స్ అమ్మితే ప్రాఫిట్ ఎంత వస్తుందో ఇక్కడ వస్తుంది. కాకపోతే 10,000 ప్రాఫిట్ రావడానికి నేను ఎన్ని పెన్స్ అమ్మాలి, 1,00,000 2 లక్షల ప్రాఫిట్ రావడానికి ఎన్ని పెన్స్ అమ్మాలి అని చెప్పేసి మనం రివర్స్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం. కాబట్టి మనం సేమ్ డేటాకి వెళ్ళండి, వాట్ ఇఫ్ అనాలిసిస్లో గోల్ సీక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే సెల్ మన నా ప్రాఫిటే కావాలి, నా ప్రాఫిట్ మెయిన్ ప్రాఫిట్ అనేది 2 lakhs. ఏ వాల్యూ కావాలి, 2 lakhs కావాలి. నాకు 2 lakhs ప్రాఫిట్ రావాలంటే 2 lakhs రావాలంటే బై చేంజింగ్ వాల్యూ అంటే ఏ క్వాంటిటీ చేంజ్ చేస్తే నీకు ఆ వాల్యూ రావాలంటే ఈ క్వాంటిటీ, పెన్ వాల్యూ చేంజ్ చేసిన ఇంతకుముందు. సో క్వాంటిటీ చేంజ్ చేద్దాం. నేను పెన్ వాల్యూ వచ్చేసి ఫిక్స్డ్ అండి, ఒక 66 రూపీస్ అనుకుందాం. ఓకే, నాకు ఇక్కడ డేటా వాట్ ఇఫ్ అనాలిసిస్ గోల్ సీక్, ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి 2 lakhs రావాలి. 1 2 3 4 5. ఓకేనా? 2 lakhs రావాలంటే ఎన్ని పెన్స్ అమ్మాలి నేను? ఓకేనా? ఎన్ని పెన్స్ బై చేంజింగ్ వాల్యూ. ఇక్కడ 80 పెన్స్ అమ్మితే 9 రూపీస్ లాభం వచ్చింది. సో నాకు 2 lakhs వాల్యూ రావాలంటే ఎన్ని పెన్స్ అమ్మాలంటే ఓకే క్లిక్ చేస్తే అది ఎంత? ఓకేనా? 16,66,667 పెన్స్ అమ్మితే నాకు 2 lakhs లాభం వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనము రివర్స్ క్యాలిక్యులేషన్ ఉపయోగించవచ్చు. ఓకే, మనకి క్వాంటిటీ 80 అమ్ముతా, బట్ ఈ పెన్ వాల్యూస్ అనేది పెన్ వాల్యూ కదా, క్వాంటిటీ 80 అమ్ముతా. నాకు ప్రైస్ అనేది చేంజ్ చేసి నాకు అట్లీస్ట్ ఒక 20 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే ఎన్ని పెన్స్ అమ్మవచ్చానంటే సేమ్ వాట్ ఇఫ్ అనాలిసిస్ గోల్ సీక్, ఇది నాకు ఈ ప్రాఫిట్ అనేది 20 రూపీస్ ప్రాఫిట్ రావాలి. ఓకేనా? బై చేంజింగ్ సెల్ ప్రైస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పుడు వాల్యూ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. వాల్యూ ఎంతకు చేంజ్ చేస్తే నాకు 20 రూపీస్ లాభం వస్తుంది. 80 పెన్లే అమ్ముతున్నారు మా ఏరియాలో. సో అప్పుడు ఈ వాల్యూ దేని బేస్ చేస్తే వస్తుందంటే 12 రూపాయలకు ఒక పెన్ ఇస్తే అప్పుడు మనకి నేను క్యాన్సిల్ చేసిన, 12 రూపాయలకు ఒక పెన్ ఇస్తే మనకి 20 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. సేమ్ 80 పెన్లు అమ్మినా 20 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రివర్స్ క్యాలిక్యులేషన్ అనేది గోల్ సీక్ అనమాట. ఓకేనా? సో రివర్స్ క్యాలిక్యులేషన్ ఓకే కదండి? ఓకేనా? బై చేంజింగ్ వాల్యూ. సార్ ఇప్పుడు మీరు మామూలుగా కొత్తగా పెట్టినప్పుడు చేసే మెథడ్ చెప్పారు కదా సార్ స్టార్టింగ్ లో గోల్ సీక్.
అవును సార్ సార్ ఇప్పుడు మీరు మామూలుగా ఒకవేళ మీ యొక్క ఎస్టిమేషన్ ఒక 50 అనుకున్నారు, ఒకవేళ 2000 అట్లా వచ్చింది, అప్పుడు ఎట్లా చేస్తుంది సార్? అంటే తక్కువ ఎస్టిమేషన్ పెట్టుకున్నప్పుడు మనకి ఎక్కువ వచ్చింది ప్రాఫిట్, అప్పుడు ఎలా చేస్తుంది? అంటే మీరు న్యూగా షాప్ పెట్టాను అంటున్నారు, అప్పుడు ఎలా యూజ్ అవుతుంది గోల్స్? అర్థం కాలేదు, ముందుగానే మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. మీరు టార్గెట్ ఓ 50 అట్లా అనుకున్నారు సార్. సార్ ప్రాఫిట్ 2000 20,000 అట్లా వచ్చింది అన్నట్టు చెప్పారు కదా సార్. అటువంటిప్పుడు ఎలా చేస్తాం మన గోల్స్ ఆపరేషన్ అడుగుతున్నాం సార్. ఫార్ములా సార్ మీరు పెట్టుకున్న టార్గెట్ కంటే ఎక్కువ వచ్చింది సార్ ప్రాఫిట్, అప్పుడు ఎలా మనం రివర్స్ క్యాలిక్యులేషన్ చేయగలం? పెట్టుకున్న టాపిక్ అంటే ఎక్కువ క్యాలిక్యులేషన్స్ అప్పుడు మనం టార్గెట్ పెట్టుకున్నాము, ఇంత అమ్మాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాము మనం, అప్పుడు రివర్స్ క్యాలిక్యులేషన్ గోల్స్కి అప్పుడు ఉపయోగపడుతుంది. అంటే మనం ఎస్టిమేషన్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు ఎంత ఉందంటే ఎలా అంటే ఇప్పుడు రవి అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూనే ఉపయోగపడితే గోల్స్కి మళ్ళీ రివర్స్లా ఉండదు. ఒక నిమిషం, రవి, రాజు, నవీన్ అంటే ఇది ఎప్పుడు ఉపయోగిస్తామంటే నవీన్, వినయ్ వీళ్ళ సేల్ వచ్చేసి ఉందండి, ఓకేనా ఉంది. సో ఇక్కడ వాళ్ళ సేల్ పర్సంటేజ్, ఇక నేను ఇంత పర్సంటేజ్ పెంచాను అనుకుంటున్నాను, ఇది సమ్ పర్సంటేజ్, ఎంత పర్సంటేజ్ పెంచాలని చెప్పలేదు, జస్ట్ ఇది ఇంటూ ఇది లాక్ చేస్తున్నాను, పర్సంటేజ్ కింద వరకు చేశాను. వాల్యూ వచ్చేసి సమ్ ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఒక 10% పెంచుదాం అనుకోండి, ఓకేనా. 10% వాళ్ళది టార్గెట్ పెంచితే నాకు 84.5 సేల్ వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు సే ఇక్కడనే గోల్సిక్ నాకు 10 డేటా వాలిడేషన్ సో డేటా వాలిడేషన్ కాదు, వాట్ ఇఫ్ అనాలిసిస్ కదా, ఇలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుందండి గోల్సిక్. ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి 84.5 కాకుండా నా 84 అంటే 100 రావాలి, 100 crores అనుకున్న 100 crores బిజినెస్ రావాలి. బై చేంజింగ్ ఎంత పర్సెంట్ వీళ్ళు ఉన్న సేల్, నార్మల్గా ప్రజెంట్ ఎంత సేల్ చేస్తుండ్రు, సో వీళ్ళకి మామూలుగా అయితే 10% ఇంక్రీజ్ చేస్తే ఇంత సేల్ అవుతుంది, ఈ వాల్యూ వస్తుంది. బట్ మరి నాకు 100 crores కావాలంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎంత పర్సెంట్ పెంచాలి, ఓకేనా. ఇలా ఇచ్చాం అనుకోండి, సో 100 రావాలంటే 12% పెంచాలి, 12% పెంచితే వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది 12% వీళ్ళు 12% ఇంక్రీజ్ చేస్తే మనకి 100 crores అని వస్తాయని చెప్పేసి ఈ విధమైన టైప్లో ఉపయోగించవచ్చు అనమాట. వాళ్ళు ప్రజెంట్గా ఎంత సేల్ చేస్తున్నారు, నాకు 100 crores రావాలంటే వాళ్ళు ఎంతెంత పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తే వాళ్ళ సేల్ని ఇంకో టార్గెట్ పెట్టుకుంటే నాకు అవుట్పుట్ 100 crores వస్తానంటే ఈ విధంగా మనం గోల్స్కి ఈ విధంగా ఉపయోగించవచ్చు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు 12% ఉంది, నాకు 200 crores రావాలి, 200 crores లాభం రావాలి. 200 crores లాభం రావాలంటే వీళ్ళ పర్సెంటేజ్ ఎంత పెంచాలి, లైక్ చూడండి డేటా వాట్ ఇఫ్ అనాలిసిస్ గోల్సిక్, ఇక్కడ వాల్యూ వచ్చేసి నాకు 200 crores లాభం రావాలి, ఓకేనా. ఈ PS10 అనేది సమ్ 200 crores రావాలి. బై చేంజింగ్ వాల్యూ పర్సెంటేజ్ ఎంత ఇంక్రీజ్ చేసుకోవాలి, టార్గెట్ ఎంత ఇవ్వాలంటే వీటి బై చేంజింగ్ పర్సెంట్ వచ్చేసి ఇలా. ఇప్పుడు ఒక్కొక్కరు రవి అనేది 1 or 2 crores చేయాలి, రాజు 8 crores చేయాలి, నవీన్ 8 crores చేయాలి, వినయ్ 81 crores చేయాలి. ఇది డిపెండ్ అంటే ఇలా ప్రజెంట్ చేసే సేల్ పైన 24% హై టార్గెట్ ఇచ్చామన్నమాట, అలా ఇచ్చామన్నమాట. సో ఈ విధమైన పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్స్కి ఉపయోగపడుతుంది. బట్ అంటే ఒకవేళ ఎక్కువైందా అంటే సేల్ ఎక్కువైంది, ఇప్పుడు ఇదేమో టార్గెట్ సార్. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, సేల్ టార్గెట్ చెప్తున్నారు, ఓకే. ఇప్పుడు మీరు ఫ్రెష్ గా బిజినెస్ అనేది ఓపెన్ చేస్తారు, ప్రోడక్ట్ అనేది న్యూ, అప్పుడు మనం అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ సేల్ వచ్చినప్పుడు గోల్స్ కి ఎలా యూజ్ అవుతుంది అంటే అనుకున్న దానికంటే ఎక్కువ సేల్ వచ్చింది అంటే ప్రోడక్ట్ న్యూ కదండి సార్. ప్రోడక్ట్ న్యూ కదండి సార్, కస్టమర్స్ కు వాటి గురించి ఏం తెలియదు, ఇట్స్ న్యూ ప్రోడక్ట్, న్యూ ప్లేస్, కొత్తగా మనం ఓపెన్ చేస్తాం, అప్పుడు ఎక్కువ జరిగిందంటే అప్పుడు అనాలిసిస్ ఎలా జరుగుతుంది మన వాటిక్ అనాలిసిస్ లో గోల్సిక్ రివర్స్ క్యాలిక్యులేషన్ చెప్పారు కదా సార్. రివర్స్ అవును, ఇప్పుడు ప్రోడక్ట్ ఎక్కువ తెలియదు, మన సేల్ అయింది అంటే ఇప్పుడు సేమ్ అదే ప్రోడక్ట్ సంబంధించిన లిస్ట్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ అలా చేయాలంటే అనాలిసిస్ చేయాలంటే మార్కెట్ అనాలిసిస్ చేయాలంటే ఒకవేళ ఇదే ప్రోడక్ట్ సేమ్ ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ప్రోడక్ట్ ఉందనుకోండి, కాంపిటేటివ్ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని అప్పుడు గోల్ చెక్ చేస్తాం. కానీ ఇప్పుడు మనకు ఆ ప్రోడక్ట్ ఎంత అవుతుందో క్వాంటిటీ తెలియదు కదా మనకు, అంటే ఇంత కావాలి అని అనుకుంటే ఒకవేళ అదే సేమ్ ఇప్పుడు
సో నోకియా ఒక లాంచ్ చేసింది అనుకోండి ఒక కొత్త మొబైల్ని. సో దాని వాల్యూ వచ్చేసి 5 రూపీస్ అనుకుందాం. క్వాంటిటీ వచ్చేసి క్వాంటిటీ ఎంత అమ్ముతారో తెలియదు. రైట్, క్వాంటిటీ ఎంత అమ్ముతుందో తెలియదు. నాకు ఒక ప్రాఫిట్ వచ్చేసి నోకియా వాల్యూ వచ్చేసి 50,000 అనుకుందాం. సో క్వాంటిటీ ఎంత అమ్ముతుందో తెలియదు, ఇంతవరకు ఏమలేదు. 50,000 నేను ప్రైస్ పెట్టాను. నాకు ఇది ఇంటూ ఇది క్వాంటిటీ ఇస్తాము. ఈ సేల్ వాల్యూ ప్రాఫిట్ వచ్చేసి నాకు దీంట్లో 10% వస్తుంది అనుకుందాం. ఇప్పుడు సరే కొత్తగా లాంచ్ అయింది ఇది. ఇప్పుడు దీని వాల్యూ ఏం రాలేదు. ఓకేనా? ఇప్పుడు నేను ఎంత క్వాంటిటీ అమ్మితే నాకు పర్సెంటేజ్, ఈ ప్రాఫిట్ పర్సెంటేజ్ నాకు ఏదైనా బిజినెస్ పెడితే నాకు మినిమం ఒక ప్రాఫిట్ రావాలని అంచనా వేస్తారు కదా. ఒక ప్రాఫిట్ వచ్చేసి 1 lakh రావాలనుకోండి. 3, 4, 5 లైక్ బైక్ చేంజింగ్ వాల్యూ క్వాంటిటీ ఎంత అమ్మితే వస్తుంది అని చెప్తే ఇక్కడ మనము ఇలా ఇవ్వచ్చు. అసలు ఇంతవరకు అమ్మలేదు, బట్ 20 క్వాంటిటీస్ నువ్వు మినిమం మెయింటైన్ చేయాలి. ఈ ప్రోడక్ట్ న్యూ లాంచ్ అయింది కదా. సో 20 క్వాంటిటీస్ మినిమం మెయింటైన్ చేస్తే దాని ప్రైస్ నువ్వు 50,000 పెడుతున్నావు కాబట్టి 20 క్వాంటిటీస్ అమ్మితే నీకు 1 lakh రామ్ అయితే వస్తుంది అని చెప్పేసి మనం ఈ గోల్సీకి ఇలా ఉపయోగించు. ఇదేనా డౌట్? ఇదేనా? ప్రోడక్ట్ లాంచ్ కాలేదు ఇది. ప్రోడక్ట్ లాంచ్ కాలేదు, బట్ క్వాంటిటీ ఎంత అమ్ముతో తెలియదు. మనకు క్వాంటిటీ అనేది ఎంటీ ఉంది. ఇక్కడ ఫార్ములా అయితే వేసాము. ఫార్ములా వేసి ఈ వాల్యూ అనేది 1 lakh రావాలి గోల్సీక్ లో. సో 1 lakh ఇచ్చేసి రివర్స్. సార్ ఓకే సార్, ఇఫ్ మన ఎస్టిమేషన్ కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఎలా చేస్తాం సార్? అంటే ఇప్పుడు మనం ఈ మంత్ మనం ఎస్టిమేషన్ అది డిసెంబర్లో సరే 20 అమ్మితే బెటర్ అని అనుకున్నాము. 20 అమ్మితే బెటర్ అని చెప్పేసి అనుకున్నాము. అప్పుడు 1 lakh వచ్చింది. సమ్ ప్రాఫిట్ వచ్చేసి 1 lakh వచ్చింది. 1 lakh కాదు, 20 కాదు, 25 అమ్మినాం. 25 అమ్మితే ఇక్కడ 25 అమ్మితే ఎంత వస్తుంది? మన ఎస్టిమేషన్ కంటే 1,25,000 ఎక్కువ వచ్చింది. మనం టార్గెట్ ఇస్తాము. సేల్ అనేది ఎక్స్ట్రా అయితే అచీవ్మెంట్ బాగానే ఉంది అని చెప్పేసి నెక్స్ట్ మంత్ ఏం చేస్తాం? నెక్స్ట్ మంత్ ఈ 25 అమ్మారు కాబట్టి నాకు బేస్డ్ ఆన్ 25 బట్టి నాకు 1,25,000 ప్రాఫిట్ వచ్చింది. నెక్స్ట్ మంత్ ఇంకా ఇంకా 1,25,000 కాదు 2 lakhs రావాలంటే, ప్రాఫిట్ రావాలంటే ఎన్ని అమ్మవచ్చు? అది అంటే బేస్డ్ ఆన్ మన ప్రీవియస్ మంత్ ఒకవేళ అమ్మకుంటే అలా వస్తుంది. ఒకవేళ అమ్మిరంటే మనకు టార్గెట్ కన్నా ఎక్కువ అమ్మితే ప్రాఫిట్ అన్నట్టుగా, దానికి మనం ఇంకా క్యాల్కులేషన్ ఏముండదు కదా. ఈ మంత్ తీసుకుంటాం. సో ఈ మంత్ది బేస్ చేసుకొని 1,25,000 అమ్ముతున్నాం మనము. సో 25 కన్నా అది 1,25,000 వస్తుంది. నాకు 1,50,000 కావాలంటే ఇంకా ఎన్ని అమ్మవచ్చు? లేదా ప్రైస్ మంచిగా డిమాండ్ ఉంది, నేను ప్రైస్ ఎంత పెంచవచ్చు? ఇక్కడ ప్రైస్ ఎంత పెంచవచ్చు అంటే 25 అమ్ముతారు. ఇప్పుడు ఎన్ని అమ్మినా 25 అమ్ముతున్నారు, 25 అలా అమ్ముతున్నారు. సో నేను ఏమైనా ప్రైస్ ఏమైనా ఇంక్రీజ్ చేస్తే నాకు ఎంత ప్రైస్ వరకు ఇంక్రీజ్ చేస్తే నాకు వస్తుంది అంటే ఆ ప్రైస్ కూడా కస్టమర్ కొంటాడా లేదా అనేది ఉంటుంది కదా. సో ఇది B14 వచ్చేసి నాకు 1,50,000 రావాలి. 1,50,000 రావాలి. బై చేంజింగ్ వాల్యూ 50,000. అది ప్రైస్ అని అంటే అప్పుడు ఏమవుతుంది? 60,000 పెడితే ఇప్పుడు నీకు 1,50,000 వస్తుంది. అదే 25 కమిటీ అమ్మినా 50,000 పెడితే అలా అని చెప్పేసి మనము ఇలా చేయొచ్చు అన్నమాట. ఓకేనా? అంటే గోల్సీక్ ఒక పాయింట్ ఆఫ్ లో నెక్స్ట్ అనేది హలో ఓకేనా? రైట్ అండి. గోల్సీక్ నెక్స్ట్ సినారియో కూడా చెప్తాను. ఇప్పుడు ఒక చిన్న సింగిల్ ప్రోడక్ట్ విషయంలో కానీ టార్గెట్ విషయంలో కానీ సినారియో ఇచ్చాను కదా. సో మల్టిపుల్ ప్రోడక్ట్స్ని ఎలా మనం హ్యాండిల్ చేయొచ్చు రేపు సినారియో గురించి చెప్తాను. ఓకేనా? డౌట్స్ ఏమైనా? చెప్పండి సార్. అంటే నేను న్యూగా జాయిన్ అయ్యాను సార్. అంటే ఈ గోల్సీక్ ఇది అంటే మెయిన్ పర్పస్ ఏంటి సార్? గోల్సీక్ రివర్స్ క్యాల్కులేషన్ చేయడానికి. ఇప్పుడు ఎక్కువగా పర్పస్ లో వచ్చేసి ఇప్పుడు అదే మన టీమ్ మెంబర్స్ ఉన్నారు. టీమ్ మెంబర్స్ ఇంత సేల్ చేస్తున్నారు. ఇంత సేల్ చేస్తుంటే వాళ్ళకి టార్గెట్ అనేది డిసైడ్ చేస్తాం. వీళ్ళ సేల్ ప్రీవియస్ సేల్ బట్టో లేకపోతే ప్రీవియస్ సేల్ ఫస్ట్ మనం స్టార్టింగ్ చేసినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు ఎంత చేస్తారో తెలియదు కాబట్టి ఏదో ఒకటి చేస్తారు, ఒక వాల్యూ అయితే వాళ్ళైతే సేల్ చేస్తారు. సో లాస్ట్ మంత్ ఇంత సేల్ చేస్తారు అనుకుందాం. సేల్ చేస్తే సమ్ టార్గెట్ పర్సెంటేజ్ వచ్చేసి నాకు ఒక్క నిమిషం. లాస్ట్ మంత్ కొత్తగా బిజినెస్ పెట్టాము. రవి ఇంత సేల్ చేశాడు, రాజు ఇంత సేల్ చేశాడు, నవీన్ ఇంత సేల్ చేశాడు, వినయ్ ఇంత సేల్ చేశాడు. ఓకేనా? సో ఇప్పుడు నేను వీళ్ళు లాస్ట్ మంత్ సేల్ చేసిన దానికంటే
ఒక 10% ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం, వాళ్ళ పర్సెంట్ టార్గెట్ ఇద్దాం. ఓకే. టార్గెట్ ఇచ్చాను. ఓకేనా. టార్గెట్ ఇస్తే ఏముంది, ఇది ఇంటూ టార్గెట్ అంటే ఇలా నేను ఓకేనా, ఇలా ఇస్తే ఈయన ఇంతకుముందు ఇది ప్లస్ ఇది ఇంటూ కదా, ఇది ప్లస్ వాళ్ళ సేలు ప్లస్ టార్గెట్ ఉండాలి. ఓకేనా. రైట్. ఇప్పుడు ఏంటి, ఇంతకుముందు ఈయన 434 రూపీసా లక్ష అనుకుందాం, 434 చేశాడు. ఇప్పుడు వాళ్ళ 10% ఆయనకి టార్గెట్ పెంచేసి 477 చేస్తాను. ఓకేనా. ఈ 10% ఇక్కడ పెంచేసి 477 చేశాను. 34 రూపీస్ సేల్ చేశాడు రాజు. ఇప్పుడు 10% అంటే 34కి 10% అంటే 33% వస్తుంది. 34 + 3 37%, 37 రూపీస్ ఇప్పుడు టార్గెట్. ఓకేనా. సో ఈ విధంగా నవీన్కి టార్గెట్ ఇంత, వాళ్ళ బేస్డ్ ఆన్ వాళ్ళ సేల్ బట్టి వాళ్ళ పర్సెంటేజ్, వాళ్ళ సేల్ మీద పర్సెంటేజ్ పెంచి ఇంత టార్గెట్ ఇస్తున్నాం. ఇంత టార్గెట్ ఇస్తే మనకు అవుట్పుట్ ఎంత రావాలి, ఇంత వస్తుంది, 929 వస్తుంది. సో 929 టోటల్ సేల్ వచ్చేసి 929 వస్తుంది. టార్గెట్ ఈ 929 వస్తుంది. కాకపోతే ఇది నాకు బిజినెస్ పెట్టినా అంటే నాకు 929 సేల్ అవుట్ కాకుండా నాకు 2 lakhs సేల్ కావాలి, సరే 2000 సేల్ కావాలి. 2000 అంటే 1000 కావాలి. సరే 929 ఉంది కదా, సో 1000 రూపీస్ సేల్ కావాలి. 1000 రూపీస్ సేల్ కావాలంటే నేను ఇప్పుడు వీళ్ళకి ఎంత పర్సెంట్ పెంచుతామని చెప్పేసి 11% పెంచితే వస్తుందా, 12% పెంచితే వస్తుందా అని కాల్కులేట్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక్కొక్కటి కాల్కులేట్ చేయాలంటే అంటే ఎంత పర్సెంట్ పెంచాలనేది కరెక్ట్ తెలియదు మనకు, అంటే అప్రాక్సిమేట్లీ వేసుకుంటూ వెళ్తాం కదా. ఓకేనా. మనకు అదే మనం రివర్స్ కాల్కులేషన్, నాకు అవుట్పుట్ కావాల్సింది 1000 కాబట్టి డేటాకి వెళ్తాను. డేటాకి వెళ్ళి వాట్ ఇఫ్ అనాలిసిస్, గోల్స్, నాకు అవుట్పుట్ కావాలి 1,1000 సేల్ కావాలి. ఓకేనా. 1000 సేల్ కావాలి. వీళ్ళకి ఎంత పర్సెంట్ పెంచితే ఆ 1000 సేల్ వస్తుంది. ఓకేనా. పర్సెంటేజ్ ఇక్కడ ఉంది కాబట్టి ఓకే క్లిక్ చేస్తే మనకి 1000 సేల్ కావాలంటే వీళ్ళకి పర్సెంట్ అనేది 18% పెంచాలి. సో ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. అంటే అది మన రివర్స్ కాల్కులేషన్ అనమాట. సో మనం ఇలా చేస్తాం కదా, దాని రివర్స్ కాల్కులేషన్. ఓకే, అవుట్పుట్ మనకి ఇంత రావాలి, మనం ఎంత పెంచితే ఇంత వస్తుంది. సో మనం నార్మల్గా పెంచుతుంటాం, అంటే వీళ్ళకి 10% టార్గెట్ పెంచామా 20% టార్గెట్ పెంచామా అని ఉంటుంది. కానీ పర్టికులర్గా నాకు అవుట్పుట్, నాకు సేల్ అనేది ఇంత రావాలి, వాళ్ళకి ఎంత టార్గెట్ పెంచాలి అన్నప్పుడు ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. ఓకే సార్. ఓకే అంటే రైట్. ఇది ఒక పాయింట్ ఆఫ్ లో ఇచ్చాము. మల్టిపుల్ పాయింట్ ఆఫ్ లో చూద్దాం. అంటే ఈ 1000 ఇచ్చినప్పుడు ఇప్పుడు రేపు నెక్స్ట్ సినారియో చూద్దాం. ఓకేనా. రేపు ఒకసారి సినారియో గురించి చెప్తాం. ఓకేనా. రైట్ అండి. రైట్ డన్. ఓకే, మళ్ళీ రేపు క్లాస్లో కలుద్దాం. 11 కదా సార్. హలో సార్. సార్ చెప్పండి. రైట్. థ్యాంక్ యూ.